ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యథా విధి రూపాది స్యాత్ ప్రతిషేధస్తథా నకిం. సువర్ణలోహభేదేన శృంఖలాత్వం న భిద్యతే. ఉన్నదానిని మనం అర్థం చేసుకోవడానికి చాలా భేదం ఉంటుంది. ఏదైతే ఉందో అది సత్యం. ఆ సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో సత్యం అర్థం కాకపోగా అసత్యమే సత్యంగా అర్థమయ్యే ప్రమాదం మాత్రం లేదు అని చెప్పలేము. ఉన్నది సత్యం, యదస్తి తత్సత్యం. ఏదైతే ఉందో అది సత్యం. సత్యం గనక ఏదైతే ఉందో అది సత్యం. సత్యం గనక ఎప్పుడూ ఉంటుంది, అందుకనే అది సత్యం. దానికి భిన్నంగా ఏదైతే ఉందో మనకు అర్థమవుతుంది. సత్యం అర్థం కాకుండా మరొకటి ఎప్పుడైతే అర్థమవుతుందో అది లేనిదే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అసత్యమైనటువంటిదే సత్యంగా తెలుస్తుంది. ఇది అసద్విషయం. సద్విషయం బుద్ధికి ఎక్కకపోగా ఇది అసద్విషయం. అంటే లేని దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. ఇది సమస్తమైనటువంటి భేదాలను సృష్టించుకుంటూ పోతుంది. అద్వైతం అభేదం, బ్రహ్మజ్ఞానం అభేద జ్ఞానం. కానీ మనకు భేద జ్ఞానం అసద్విషయానికి సంబంధించింది కలగడానికి కారణం ఏంటని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగదో, అలా ఉన్నది ఉన్నట్లు తెలియకపోగా లేని దానికి సంబంధించినటువంటి విషయం ఎప్పుడైతే బుద్ధికి అందుతూ ఉందో ఇది సద్విషయం కాదు, అసద్విషయం. అసద్విషయం ఎప్పుడైతే ఉందో ఇది భేదాన్ని సృష్టించుకుంటూ పోద్ది. ఆ భేదం సజాతీయ భేదం కావచ్చు, విజాతీయ భేదం కావచ్చు, స్వగత భేదం కావచ్చు. ఈ విజాతీయ సజాతీయ స్వగత భేద రహితం ఏదో అది బ్రహ్మ అద్వితీయం, ఏకమేవా అద్వితీయం. అందుకని మీకు చెప్పాను, అద్వితీయం అన్నప్పుడు త్రిభేదరహితంగా ఏదైతే ఉంటుందో అది అద్వితీయం, అది సత్త, అది చైతన్యం. కాబట్టి భేదానికి కారణం ప్రధానంగా ఉపాధి. అది సజాతీయమైన విజాతీయమైన ఏదైనా సరే ఉపాధి. యావత్ కార్యం అవస్థాయి భేదహేతోహో అని మొన్న మీకు న్యాయం చెప్పాను. యావత్ ఎంతవరకు అయితే కార్యం, ఈ విషయం భేదం, కార్యం అంటే ఇక్కడ భేదం, ఉపాధి. ఉపాధి ఉన్నంత వరకు ఓకే, ఉపాధి పరిచ్ఛిన్నంగా ఉంటుంది, పరిమితంగా ఉండేదని ఉపాధి అంటాం. కాబట్టి ఉపాధి యావత్ కార్యం అవస్థాయి భేదహేతోహో, ఒక భేదానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఉపాధి ఉండడమే భేదానికి కారణం. ఉపాధి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనకు భేద జ్ఞానమే ఉంటుంది.
ఈ ఉపాధి ఏ స్థాయి కన్నా పోవచ్చు. ఇప్పుడు ఉన్నది చైతన్యం ఒక్కటే, అది మనకు అర్థం కావాలి. ఈ చైతన్యమే బ్రహ్మ చైతన్యం, ఓకే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే సృష్టికి వచ్చేటప్పుడు ఈశ్వర అన్నాము. ఎప్పుడైతే ఈశ్వరుడు అన్నామో వెంటనే భేదం పొడసూపుతా ఉంది. అది జీవేశ్వర భేదం. ఈ జీవేశ్వర భేదం ఎందుకు వచ్చింది? ఉపాధి వశాత్. కాబట్టి నేను పరిచ్ఛిన్నుడిగా తెలుస్తూ ఉన్నా, దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్నుడిగా తెలుస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ లేనని అర్థం, నాకు అది తెలుసు అంటే తెలియదని అర్థం. నేను అప్పుడున్నానంటే ఇప్పుడు లేడని అర్థం, లేదు ఇప్పుడున్నానంటే అప్పుడు లేనని అర్థం. కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదంగా నేను తెలుస్తూ ఉన్నా. అదే ఈశ్వరుణ్ణి నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నానంటే ఆయన సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వశక్తిమాన్ అని అర్థం చేసుకుంటూ వచ్చా. కనుక భేదం ఎక్కడా ఉంది? ఈశ్వరుడికి నాకు భేదం. అందుకని అంగీకరించరు కదా ద్వైతులు. నువ్వే భగవంతుడు అంటే వాళ్ళు అంగీకరించరు, నాన్ సెన్స్ అంటారు. ఎందుకంటే భేదం వాళ్ళ దగ్గరే ఉంది, శుభ్రంగా ఉంది. అందుకని భేదం ఉంది కనుక ఎందుకు భేదం వచ్చింది? ఉపాధి సత్యం అనుకుంటూ ఉన్నాడు కనుక. ఉపాధి లేదని మనం కూడా అనడంలే, కానీ ఉపాధి వాళ్ళకి సత్యం. బాగా అర్థం చేసుకోండి పాయింట్. ఎందుకు వస్తూ ఉంది భావరూపం అభావరూపం అనేది? కాబట్టి ఉపాధిని మనం అంగీకరిస్తున్నాం, వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఉపాధి ఆరోపితం అని మనకు తెలుసు, ఉపాధి వాళ్ళకి స్వరూపంగా తెలుస్తూ ఉంది, వచ్చిన బాధ అది. అందుకని జీవోపాధి ఈశ్వరోపాధి. జీవోపాధి ఏంటి? అవిద్య, అజ్ఞానం. ఇది ఎక్కడుంది? ఇది అజ్ఞానం ఎక్కడుంది కదా? అదే ఒక 3 శ్లోకాల క్రితం చూసామే, అంతఃకరణ సంభిన్న బోధ జీవ. అంతఃకరణ సంభిన్న పరిచ్ఛిన్న బోధ జ్ఞానం. కాబట్టి మన బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో దీనికి మనం పరిమితంగా ఉన్నాం కనుక, బుద్ధిగత జ్ఞానానికి పరిమితంగా ఉన్నాం కనుక జీవ, నేను జీవుణ్ణి. కానీ ఈశ్వరుడి దగ్గరకు పోయేటప్పటికీ ఆయన బుద్ధికి పరిమితం కాడు కనుక ఇక్కడ నేను బుద్ధికి పరిమితమై ఉన్నాను. అందువల్ల జీవేశ్వరుల మధ్య భేదం గోచరించింది. దేర్ఫోర్ నాకు ఉపాధి ఉంది. నేను భేదాన్ని చూస్తున్నా, నీకు నాకు మధ్య భేదం చూస్తున్నా, నీకు ఆమెకి మధ్య భేదం చూస్తున్నా, ఆమెకి చెట్టుకు మధ్య భేదం చూస్తున్నా, చెట్టుకు మధ్య భేదం చూస్తున్నా, చెట్టు కింద ఉండే ఆవుకు మధ్య భేదం చూస్తున్నా, ఆవులో ఉండేటువంటి కొమ్ములకి గంగడోలకి నేను డిఫరెన్స్ చూస్తూ ఉన్నా, పొదుగుకు డిఫరెన్స్ చూస్తున్నా. కాబట్టి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడాను ఉపాధి యుక్తంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి నాకు ఉపాధి ఉంది, అంతఃకరణ సంభిన్న బోధ, మనసు చేత నేను పరిమితమై ఉన్నాను కనుక నేను జీవ. ఎప్పుడైతే నాకు ఉపాధి ఉందో ఈశ్వరుని కన్నా వేరే ఉన్నాను కదా, మరి ఈశ్వరుని ఉపాధి ఏంటన్నాం అనుకోండి, మాయ ఉపాధి కదా ఈశ్వర. నేను అంతఃకరణకి లోబడి ఉన్నాను, ఆయన మాయకు మాయని తన వశంలో ఉంచుకొని ఉన్నాడు. సీ ద డిఫరెన్స్ కదా. మాయను ఉంచుకొని ఉండొచ్చు, అది ఉంటేనే కదా ఆయన ఉంచుకొని ఉండేది, లేదు దాన్ని ఉంచుకొని ఉండడమే. తన వశం ఉంచుకొని ఉన్నాడు అనుకోండి, తన వశంలో ఉన్నదనే కదా. కాబట్టి మాయను యాక్సెప్ట్ చేయాలని లేదా నీకు భేదం ఉన్నంత వరకు. కాబట్టి మాయ కూడా ఉంది కదా, నీకు మనసు ఉంది కదా, ఇది నీకు ఉపాధి భావరూపం ఉన్నది, అస్తిత్వ భావం. అక్కడ ఏదైతే మాయ ఉందో, మాయ అనేది ఉందే, డెఫినేషన్ ఏంటి? అచ్చా, మాసా మాయ, లేనిది మాయ, లేకనే ఉన్నట్లు గోచరించేది మాయ కదా. అట్లాంటిది ఒకటి ఉంది కదా ప్రస్తుతం భేదం ఉన్నంత వరకు. యావత్ భేద అస్తి కదా నాయన, తావత్ ఉపాధి అస్తి ఉంది కదా. వాస్తవానికి అది ఉందా? లేదు, లేకనే ఉన్నట్టుంది కదా, అది ఉపాధి కదా, మాయోపాధి. ఇది భావరూపం, అది అభావ రూపం. ఇది ఉన్నది అంతఃకరణ, ఉండి మనల్ని పరిచ్ఛిన్నులు చేస్తూ ఉంది. అది లేకనే ఉన్నట్లుండి ఆయన పరిచ్ఛిన్నం చేస్తుంది మనం అనుకుంటున్నాం, కానీ ఆయన పరిచ్ఛిన్నం కావడం లేదు, ఇంతే. కానీ మన దృష్టిలో మాత్రం ఉంది. ఇది జీవేశ్వర భేదం. అందువల్ల ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే ఈశ్వరుడి కన్నా నేను భేదంగా ఉన్నానో, వేరుగా ఉన్నానో, నాకు ఈశ్వరుని దర్శించాలి. ఏమి లేదు, ఒక విధంగా చెప్తే
శిష్యుడు అనేవాడు అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడిని కలిగి ఉండడం చేత గురువు దురదృష్టవంతుడు. ఎందుకంటే వాడు హీ కెన్ ఆస్క్ ఎనీథింగ్. బాగా అర్థం చేసుకోండి. స్వామి చెప్పు నాయన, నాకు ఈశ్వర దర్శనం చేయాలని ఉన్నది స్వామి. ఎంత తేలిగ్గా ఉందో చూడు. భగవంతుని నాను దర్శించాలని ఉంది స్వామి. అర్జునుడిలాగా. ఆయన అర్జునుడు కాదు, నేను కృష్ణుడు కాదు. కానీ ఆయన అర్జునుడిలాగా దర్శించాలి, నేను కృష్ణుడిలాగా ఆయనకి కనపడాలి. విశ్వరూప దర్శనం మంచిదే. ఇప్పుడు చూడండి ఎంత తేలిక అడిగేశాడు ఆ ప్రశ్న. మంచినీళ్ళు తాగినట్టుంది. సరే, విద్యారణ్య స్వామి లాంటి వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటే అర్థం కాని విషయం వీడంత తేలిగాడు. చూడాలని ఉన్నది స్వామి అంటాడు. సినిమా చూడాలంట. సినిమా పోవడం ఎంత ఈజీ, వాడికి అంత ఈజీగా ఉంది. వాడికి ఈజీ. అది వాడు అదృష్టవంతుడు. వాడికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాడికి ఉన్నది ప్రాబ్లం ఒకటే, ఆయన చూడాలి అనేటువంటి ప్రాబ్లం వాడికి ఉంది. గురువు మీద దోషిస్తాడు. ఇప్పుడు గురువు ఏం చేయాలా? చూపెడతాను నాయన అన్నాడు అనుకోడు గురువు. ఆయన్ని టీవీలో జాయిన్ చేసేయచ్చు. ఎందుకంటే ఆయన గురువు కాదు, లఘువు. అండర్స్టాండ్? అందుకని కూర్చొని పెట్టి నాయన చూపెడతా, ఇంతకుముందు చూసావా నువ్వు నాయన? ఇంతకుముందు చూసా. ఈశ్వర దర్శనం కావాలని అడిగావు కదా, కృష్ణ దర్శనం కావాలని అడిగావు కదా, ఇంతకుముందు చూసావా నాయన భగవంతుడిని? నీకు తెలుసా? చూస్తే చూడాలని ఎందుకు అనుకుంటాను స్వామీజీ? చూస్తేనే కదా చూడాలనుకునేది. చూడదాన్ని చూడాలని ఎట్లా అనుకుంటావా? కాదు ఆయన. అమెరికాలో యూనివర్సల్ స్టూడియోలో చాలా ఉండే, అవన్నీ నువ్వు చూడనివి. వాటిని చూడాలని నువ్వెందుకు అనుకుంటా? నీకేం తెలుసు అవి ఆడున్నట్టుగా కదా. స్వామి నెక్స్ట్ వీక్ నేను రాను క్లాస్కి. ఏనాయన? నెక్స్ట్ సండే కలకత్తా పోతున్నాను స్వామీజీ. ఎందుకన్నా ఆయన? మా అమ్మ చూడాలని ఉంది. ఓహో, మీ మదర్ అక్కడ ఉంది. మా తమ్ముడు అక్కడ పని చేస్తున్నాడు స్వామీజీ కలకత్తాలో. తమ్ముడు కలకత్తాలో పని చేయొచ్చు, అమ్మ ఇంట్లోనే ఉంటే ఇక్కడే చూడగలగా. చూడాలనుకుంటున్నాడు కదా అంటే ఏమని పరోక్షంగా ఉందా లేదా తల్లి? కాబట్టి ఒకసారి మా అమ్మని దర్శించి వస్తాను స్వామీజీ, తల్లిని, మాతృదర్శనం. అందుకని నేను కలకత్తాకి వెళ్ళొస్తాను, ఎందుకంటే అక్కడ ఉంది కనుక. పరోక్షంగా ఉంది ఒకటి, ఫస్ట్ పాయింట్. అమ్మ ఎక్కడుంది? పరోక్షంగా కలకత్తాలో ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి పరోక్షం, ఇండైరెక్ట్. ఎందుకు ఆమె చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఇంతకుముందు చూసినాడు కదా, అదే విషయం. కాబట్టి ఈశ్వరుని నేను దర్శించాలని ఉంది. మా అమ్మను దర్శిస్తాను, ఇంతకుముందు చూసావు కనుక. ఈశ్వరుని దర్శిస్తాను, నువ్వు చూసావా? చూడలేదు. ఎప్పుడైతే నువ్వు చూడలేదో నీకు తెలుసా? తెలీదు. తెలియని దాన్ని చూడడం ఏంటి కదా? నీకు తెలియదు, తెలియని దాన్ని చూడాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎనీవన్ కెన్ బికమ్ గాడ్. మన పుస్తకాలు చదివినాడు కూడా మన దగ్గర శిష్యుడు కాలేడేమో కానీ ఇంకొకరి దృష్టిలో వాడు భగవంతుడు అయిపోతాడు. ఎందుకో తెలుసా? చూపెడతాను నాయన. చూడాలని ఆసక్తి కదా, ఏమో చూపెడతాడేమో, టైం రాలేదులే అనుకుంటాడు. ఇది ప్రాబ్లం. అందువల్ల నీకు తెలియని దాన్ని, నువ్వు చూడని దాన్ని నువ్వు చూడలేవు. ఇది దర్శనంలో ఉండే తమాషా సార్. కాబట్టి నీకు తెలియాల భగవంతుడు. నేను భగవంతుడిని చూస్తాను, భగవంతుని వింటాను. చూస్తావు. చూడు తమాషా ఎట్లుందో. అయ్యా నేను గురు దర్శనం చేసుకుంటాను. ఎక్కడ, ఎప్పుడు? ఆయన ఎక్కడుంటే అక్కడ. ఎక్కడుండాడు చెప్పు? గురువు బ్రహ్మని నువ్వే ప్రార్థన చేస్తావు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటావు. పైగా గురువు ఎక్కడున్నాడయ్యా? అక్కడ పోయి దర్శనం చేసుకుంటా. ఎక్కడ? ఆశ్రమంలో ఉన్నాడు. దేర్ఫోర్ నేను అక్కడికి పోయి దర్శనం చేసుకుంటా. ఎప్పుడు? ఎక్కడ దర్శనం చేసుకుంటావు? ఎప్పుడు దర్శనం చేసుకుంటావు? ఎక్కడ? ప్రదేశం ఆశ్రమంలో. ఎప్పుడు దర్శనం చేసుకుంటావు? గురువారం. సో దేశానికి, కాలానికి పరిమితంగా ఉండేటువంటి వాణ్ణి నువ్వు దర్శనం చేసుకునేది. ఒకవేళ దేశకాల పరిస్థితులకి పరిమితం కాని వాడిని నువ్వు దర్శనం చేసుకోలేవు. దర్శనం చేసుకోవడం అంటే అనుభూతిని పొందడమే, అంతే. ఆ దేశం లేదు, ఈ దేశం లేదు. దేశ కాలాలని తొలగించి అర్థం చేసుకోవడం.
అర్థం కాలే? దేవదత్త ఉన్నాడు ఆయన, స్వయం తద్దేవదత్త అన్నప్పుడు ఎంత క్లారిటీ. స్వయం దేవదత్త సహా అయం, సహా అప్పుడు అక్కడ, అయం ఇక్కడ ఇప్పుడు, తద్దేశకాల నిమిత్త దేవదత్త ఏతద్దేశకాల, ఈ దేశము ఈ కాలము, ఆ దేశము ఆ కాలము, అప్పుడు అక్కడ ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు. నో డిఫరెన్స్ ఇన్ దేవదత్త, బట్ డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ టైమ్ అండ్ స్పేస్. క్లియర్? దేశకాలాదుల్లోనే. అందువల్ల దేశకాలాదుల్ని తొలగించినప్పుడు దేవదత్తుడు దేవదత్తుడే. ఈ దేశకాలాదుల ఉపాధి అది మొన్న మనం చూసింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కనుక ఆ ఉపాధి తొలగిపోయిందనుకో, నీకు ఈశ్వరుడికి మధ్య ఉపాధి వినిర్ముక్తం, శుద్ధ చైతన్యం. ఎప్పుడైతే ఉపాధులు తొలగిపోయినాయో శుద్ధ చైతన్యం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే మీకు అర్థం కాకపోవడానికి, ఉపాధిని తొలగించే ప్రయత్నం చేస్తారు చాలామంది. ఉపాధి పోతే బ్రహ్మ దర్శనం అవుతుంది. అందువల్ల చూసారో లేదో మీరు, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం. ఫలానా మా గురువు చెప్పాడు, అందువల్ల కనుక నేను అక్కడ దూకి చేస్తే, మేము చిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఆ కొండ మీద నుంచి దూకి చేస్తే ఆయనకి జ్ఞానం వచ్చేస్తుంది, కైవల్యం వస్తుంది. చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇదంతా. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఉపాధి దేహం పోతే జ్ఞానం కలుగుతుంది అంటే దాని అర్థం నువ్వు ఉపాధి ఉన్నదాన్ని అంగీకరిస్తున్నావా లేదా? ఉపాధిని తీసేయడం అంటే ఉపాధి ఉందనే, లేని దాన్ని తీస్తావా, ఉన్నదాన్ని తీస్తావా? ఇప్పుడు చొక్కా తీశారంటే చొక్కా వేసుకొని ఉన్నావు, ఉన్నది చొక్కా, దాన్ని తీసి తగిలిస్తున్నావు. లేని చొక్కాని తీసి, చొక్కా తీసేసిన తర్వాత ఇంకో చొక్కాది దేహం నుంచి తీగలవేమో, చర్మం తీయాల్సింది. క్లియర్? దేర్ఫోర్ ఉన్నదైతే తీస్తావు సార్, లేనిది ఉన్నట్టు కనపడటం అంటే తీస్తావా లేదని అర్థం చేసుకుంటావా? ఇట్స్ ద పాయింట్. కాబట్టి ఉపాధిని తొలగించడం అంటే, ఉపాధిని గనక ఆత్మ నుండి వేరుగా తొలగించి ఆత్మను అర్థం చేసుకునేటట్లయితే, ఆత్మ కన్నా వేరుగా ఉపాధి అనేదానికి అస్తిత్వం ఉంది అని డిసైడ్ అవుతుంది. ఆత్మ కన్నా వేరుగా ఉపాధి ఒకటి ఉంటే అది సత్యం అవుతుంది. మళ్ళీ దీనిలాగానే టూ రియాలిటీస్. ఆత్మ వన్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. క్లియర్? ఉపాధి అనదర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీ ఈజ్ వన్ వితౌట్ సెకండ్. కాకపోతే ఉపాధి విషయంలో ఏంటంటే, ఉపాధి ఉంది అని తెలిసి తొలగించడం కాదు సార్, అది లేకనే ఉన్నట్టు కనపడుతూ ఉంది, లేకనే ఉన్నట్టు కనపడి బాధిస్తూ ఉంది కనుక ఉపాధి లేని దానిని లేనట్టుగా అర్థం చేసుకోవాలి. అది అధ్యాస. అదే కదా, నేను సూపర్ ఇంపోజిషన్ కదా ఇది. రథు సర్పవత్. నేను తాడు నుంచో పావును తీసేస్తానంటే ఏది అక్కడ తీయడానికి? లేదని నువ్వు అర్థం చేసుకోవడమే తీసేయడం. అండర్స్టాండ్ ది పాయింట్. లేదు అని అర్థం చేసుకోవడమే తీసేయడము. అందువల్ల అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, ఆరోపం ఏదైతే ఉందో దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం మనం ఆచార్యుల వారి భాష్యంలో? అతస్మిన్ తద్బుద్ధి. తస్మిన్ తద్బుద్ధి కాదు, అతస్మిన్, అది కాని దాని యందు అది అనే బుద్ధి. రజ్జు కాని దాని యందు రజ్జు అనే బుద్ధి, సర్పం కాని దాని యందు సర్పం అనే బుద్ధి. ఇవన్నీ కూడా అవి కాని దాన్ని. కాబట్టి అది సర్పం కాదు, రజ్జు. కానీ సర్ప బుద్ధి నీకు వచ్చింది. అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధి అధ్యాస. ఈ అధ్యాసను తొలగించడానికి శాస్త్రం లేదు. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. ఉపాధిని తొలగించడానికి శాస్త్రం లేదు. ఇక్కడ బాగా చదువుకున్న పండితులు కూడా పప్పులో కాలేసేది ఇక్కడే. అధ్యాసను తొలగించాలన్నా, అధ్యాసను తొలగించాలన్నావా అది ఉందని అంగీకరించాలి. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. పామును తొలగించాలని ప్రయత్నం చేశావా, పాము ఉన్నదని నువ్వు అంగీకరించాలి. పామే కనుక అక్కడ ఉండే నువ్వు తీసే ప్రశ్నే లేదు, ఎందుకని అది లేదు కనుక. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. బాంబులు లాంటి మాటలు సార్ ఆచార్యుల వారి భాష్యం. వస్తు నిర్ధారణార్థం,
ఏదైతే సత్యం ఉందో దాన్ని నిర్ధారణ చేయడం కోసమే శాస్త్రం, కానీ లేని దాన్ని తొలగించడం కోసం కాదు, లేని సర్పాన్ని తొలగించడం కోసం కాదు. ఈ ఉన్నది రజ్జువు అనేదాన్ని డిసైడ్ చేయడం కోసమే శాస్త్రం, కానీ శాస్త్రాన్ని ఇందుకోసం అధ్యయనం చేయాలి, కానీ లేని దాన్ని తీసేయడం కోసం కానీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి జీవుడికి ఉపాధి అంతఃకరణ, అది ఆరోపం. అవిద్య ఆరోపం, దాన్ని తొలగించుకుంటూ పోవాలి. మాయోపాధి ఈశ్వర, దాన్ని తొలగించాలి. కాబట్టి ప్రపంచం నాకన్నా వేరుగా కనపడతా ఉంది. కారణం ఏంటి సార్? ఉపాధి. జీవోపాధి, ఈశ్వరోపాధి, జగత్తు కూడా ఉపాధి ఇదంతా. అందువల్ల మనకు వేరుగా ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అంతఃకరణ ఉంది, ఇదిగో చూడండి ఇప్పుడు పాయింట్. నా దగ్గర అంతఃకరణ ఉంది. అంతఃకరణ సంభిన్న బోధ జీవ, పరిమితంగా ఉన్నాను కనుక ఇది నాకు ఉపాధి. అంతఃకరణ సాహిత్యం సన్నిహితం. అంతఃకరణ ఉంది కదా ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుతానికి, ఇది నాకు ఉపాధి. త్రాడుకి సర్పం ఉపాధి కదా, ఎప్పుడు ఉన్నది అనుకున్నప్పుడు. ఇప్పుడు నాకు అంతఃకరణ ఉపాధి ఎంతవరకు? ఇది ఉన్నదని నేను అనుకున్నంత వరకు. ఈశ్వరుడికి ఉపాధి ఉంది మాయ, కానీ అంతఃకరణ ఉందా ఈశ్వరుడికి? ఉంటే పరిమితం అయిపోతాడు నీలాగా. అంతఃకరణ సంభిన్న బోధ ఈశ్వర అనాల్సి వస్తుంది. అంతఃకరణ లేదు కదా, ఏనాయనా అయిపోయింది. ఇక్కడ సాహిత్యం అంతఃకరణ సాహిత్యం, ఈశ్వరుడి విషయంలో అంతఃకరణ రాహిత్యం. ఇది భావం, అది కానీ భావమైన అభావమైన ఏదైనా బంధించేదే. ఇక్కడ అర్థం కాదు మీకు. ఉన్నది బంధిస్తుంది, లేనిది బంధిస్తుంది, అంతేనా? అంతే. సుఖావబోధార్థం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఈ ప్రపంచం మిమ్మల్ని బంధిస్తుందా లేదా? నన్ను మిమ్మల్ని అందరినీ బంధిస్తుంది కదా, భేదభావ రూపంలో ఉంది కనుక. ఈ భారం భరించలేమురా నాయన ఇదంతా. నిద్రపోతే కళ వచ్చింది అనుకో, నిద్రపోయినాడు అనుకోండి, ఈ బాధ పట్టుకున్నాను నాయన, ఇదే అదే అదే ఇదే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు వచ్చిన బాధ. నిద్రపోయాడు అనుకోండి, ఒక కంపోజ్ చేసుకొని, అక్కడ మళ్ళీ ఇదే కదా, జాగ్రత్తావస్థాయం ఏది దుష్టం ఏది శృతం కదా, తజ్జనిత వాసనయ్య. ఉన్న చోటే ఉన్నవాణ్ణి, లేని చోట లేనివాణ్ణి, ఉన్నది లేనిది లేని చోట లేకనే నేనుండు వాణ్ణి. అవునా? ఎవరి వాణ్ణి గాను సాంగ్ రాసావా? ఇప్పుడు ఇది ఉంది, ఏది? జాగ్రత్త. అంతఃకరణ ఉందా లేదా? భేదం తెలుస్తూ ఉందా లేదా? ఏనాయనా కళలో అంతఃకరణ ఉందా లేదా? భేదం తెలుస్తూ ఉందా లేదా? అక్కడ కూడా జనం ఉండారా లేదా? మేలుకున్నావు, ఇప్పుడు అది ఉందే లేదా? అది లేదా? అక్కడ చెప్పావు మాట అది లేదని. ఎక్కడ చెప్తున్నావు నువ్వు? అది లేనిదే కదా, అభావం కదా. అభావమైంది కూడా నిన్ను బంధించిందా లేదా? వాస్తవానికి అది లేదు కదా, స్వప్నం. అది అభావం కదా, అది నిన్ను బాధించిందా లేదా? బాధించడానికి ఉన్నది అవసరం లేదు, లేనిది కూడా బాధిస్తుంది. భావమే కాదు, అభావం కూడా. ఓకేనా? మీకోసం నేస్తా ఉన్నాను కొత్త కొత్త వస్త్రాలు కప్పడానికి, సన్మానం. ఇప్పుడు క్లియర్ అయిందే? ఇది భావము అభావం, ఇంకేమి లేదు. ఇది భావం, ఇది బంధం. అది అభావం, అది బంధం. ఇక్కడ అంతఃకరణ తెలుస్తూ ఉంది ఉన్నదిగా, అక్కడ అంతఃకరణ సృష్టించింది లేనిదాన్ని. ఆ లేనిది బంధించింది, ఉన్నది బంధిస్తుంది. వాస్తవం ఏంటో తెలుసా? ఇవని తమ్మనే అవే, అవన తంబే ఇవనే, ఇవని తంబే అవనే, రెండు ఒకటే సార్. ఎందుకని? ఒక్క తల్లి బిడ్డలు. భావము అభావము రెండు ఒక తల్లి బిడ్డలు. ఎవరా తల్లి? అంతఃకరణ. భావమైన అభావమైన అంతఃకరణలోనే. అంతఃకరణ ఏంటి? ఉపాధి. అది
లేని ఉపాధి ఉన్నట్లుగా నువ్వు అర్థం చేసుకోవడం వల్ల, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల, లేని దానిని ఉన్నట్లు అర్థం చేసుకోవడం వల్ల, ఆ లేని దానికి ఇద్దరు బిడ్డలు కలిగితే ఒకటి భావం అయితే ఇంకోటి అభావం అయితే రెండు కూడా లేనివే. ఎందుకని? తల్లే లేదు కనుక. ఇప్పుడు బోధించే వాళ్ళంతా ఏం చెప్పండి, తల్లి ఉంది, తల్లిని తొలగించాలి. కుదరదు సార్. తల్లి లేదు లేదు అని అర్థం చేసుకోవాలి. నిషేధం ఎప్పుడంటే అది ఉంటే దాన్ని తొలగించాలి, లేని దాన్ని తొలగించే అవకాశం లేనే లేదు. కాకపోతే లేనిది ఉన్నట్టు కనపడుతుంది కదా, దాన్ని లేదని తొలగించేయాలి. అప్పుడు ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది కదా, ఇది ఉంది అని నిర్ధారణ చేయాలి. అంతే, అంతేనా? ఇది వేదాంతం యొక్క బోధ. ఆచార్యులు ఇదే వేదాంత బోధని నిర్ణయం చేశారు. కమ అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విధేత్యాచార్య భాషితం. క్లియర్. అంటే అనాత్మ నిషేధ ఆత్మవస్తు నిరూపణం జరుగుతుంది ఇప్పుడు. ప్రదర్శతి అనాత్మ నిషేధం ఆత్మవస్తు నిరూపణం, అది కదా జరగాల. వస్తు నిర్ధారణార్థం. ఆత్మవస్తు నిరూపణం అంటే వస్తు నిర్ధారణార్థం, అనాత్మ నిషేధం కదా. ఇదే వేదాంతం చెప్పేది. ఈ రెండు మార్గాలే. లేని దానిని లేనట్లుగా తీసేయాలి. చూడండి, ఆయన క్లియర్గా ఉందా. లేని దానిని లేనట్లుగా తీసేయాలి, ఉన్నదానిని ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. లేని పామును లేనిది అని నిర్ణయం చేసి వదిలేయాలి, దాన్ని తీసేయాలి. ఉన్న త్రాడును ఇది ఉంది సత్యము అని అర్థం చేసుకొని నిరూపించుకొని నిర్ధారణ చేసుకోవాలి. ఫినిష్. సింపులా? ఇప్పుడు అర్థమైందా పోనీ? ఫోర్ తత్, తత్వమసిలో తత్. తత్ అంటే బ్రహ్మం. అవునా? సత్యమా అసత్యమా? సత్యం. బ్రహ్మం అర్థం కావాలి, అది బ్రహ్మ నిరూపణం. బ్రహ్మము కన్నా అన్యమైందేదో అది నిషేధింపబడాలి. అంతేనా? అంతేనా? బ్రహ్మము తత్ కదా, బ్రహ్మము కానిది అతద్వ్యావృత్తి రూపేణ. అతత్ 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 అంటే న తత్. బ్రహ్మము కానిది న తత్. అతత్ ఆత్మ. తత్ తత్ అనేది ఆత్మ. అతత్ అన్నప్పుడు అనాత్మ. అనాత్మ. ఏదైతే ఆత్మ కాదో అది అనాత్మ. వ్యావృత్తి రూపేణ. వ్యావృత్తి అంటే నిషేధం, నెగేషన్. ప్లీజ్. కాబట్టి ఏదైతే బ్రహ్మము కాదో, బ్రహ్మము కన్నా అన్యమైనదో దానిని బుద్ధిలో నుండి తొలగించేసేయాలి. అతత్ వ్యావృత్తి రూపేణ. నంబర్ 1. సాక్షాత్ విధిముఖేన. సాక్షాత్ విధిముఖేన. దాన్ని తొలగించిన తర్వాత ఏదైతే ఉందో దానిని నువ్వు గ్రహించడం, అదే సత్యంగా గ్రహించడం. ఎందుకని? నీవు కానిది తీసేస్తున్నావు. ఇక్కడ 2 పాయింట్స్. ఆ నిషేధం నాయన వ్యష్టిలో జరగాలి, సమిష్టిలో జరగాలి. వ్యష్టిలో ఏమనుకుంటున్నావు నువ్వు ఆత్మవే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను మనసు, నేను దేహము, నేను బుద్ధి, నేను చిత్తము, నేను ప్రాణము, ఇలా అనుకుంటున్నావు కదా. ఇవంతా అతత్. ఆత్మ ఒకటే తత్. ఎందుకని? తత్ త్వమసి కదా. త్వం నీవు ఆత్మ. ఆత్మ కన్నా అన్యంగా ఏదైతే ఉందో నీ దగ్గర అదంతా అనాత్మ. అది నీవు కాదని తొలగించాలి. ఫస్ట్ పాయింట్. అది నిషేధ రూపం. వ్యావృత్తి. వ్యావృత్తి అంటే నిషేధం. ప్రతిషేధం, నిషేధం, వ్యావృత్తి అన్ని సినానిమ్స్. సాక్షాత్ విధిముఖేనచ. ఎప్పుడైతే నీవు కానివి తొలగించేశావో, చెప్తాను సెకండ్ పాయింట్ తర్వాత చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. వి డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్ ప్లీజ్.
ఎప్పుడైతే నీవు కానిది నువ్వు తొలగించేశావో అవశిష్ట, వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్? నువ్వే. నీవు కానిది తొలగించినప్పుడు మిగిలింది నువ్వే సార్. ఇప్పుడు దేహం ఉంది నేను అనుకున్నాను అనుకోండి, నేను కానిది షర్టు తీసేసినప్పుడు ఉండేది నేనే, అవశిష్ట. అట్లాగే సాక్షాత్ ఇది నాయన నువ్వు ఆ వస్త్రం కాదు ఈ దేహం అన్నట్టుగా, నాయన ఈ దేహం కాదు ఆత్మవే, అతద్విషయం కాదు తద్విషయం. అది విధి ముఖేన. చూచారా? మొదటిదేమో నిషేధ రూపం, అంటే కాని దానిని కానట్టుగా తీసేయడం. రెండవది ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం. ఇది వేదాంతానాం, అంటే ఉపనిషత్తులలో, వేదాంతానాం ఉపనిషత్తులలో ప్రవృత్తి, ఆ ఉపనిషత్తుల యొక్క పోకడ నడక, వాటి బోధనా విధానం ఉపనిషత్తులది. వేదాంతానాం ప్రవృత్తి, ఉపనిషదః ప్రవృత్తి ద్విధా స్యాత్, రెండు విధాలుగా ఉంది. వేదాంతం ఎప్పుడు కూడాను ఏదైతే లేదో లేని దానిని తొలగించడం, ఏదైతే ఉందో ఉన్నదానిని అర్థమయ్యేటట్టుగా చేయడం. ద్విధ, టు ఫోల్డ్, రెండు రకాలుగా ఉంటుంది టీచింగ్. ద్విధ. కాబట్టి ఆ లాస్ట్ చరణంలో ద్విధేత్యాచార్య భాషితం, ద్విధ ఇది ఆచార్య భాషితం. ఎక్కడ? వాక్యవృత్తో. అది మర్చిపోబాగా, ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతకుముందు వాక్యవృత్తిని కోట్ చేశాడు కదా ఆచార్యుల వారిది, అది. కాబట్టి ఆచార్య భాషితం అంటే ఆచార్యేణ భాషితం, వాక్యవృత్తౌ, వాక్యవృత్తి గ్రంథంలో ఆచార్యుల వారి చేత చెప్పబడింది. క్లియర్? ఈ రెండు వేదాంతాల్లో, ఉపనిషత్తుల్లో ఈ రెండు ప్రధానమైన విషయం కనుక మొదటిది అతత్, అది అర్థం చేసుకోండి. ఏంటి అతత్ చెప్పండి? బ్రహ్మేతర విషయం, బ్రహ్మము కన్నా అన్యమైన విషయం. వ్యష్టి దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మ కన్నా అన్యమైన విషయం, సృష్టి దగ్గరకు వచ్చేటప్పటికి ఈశ్వరుని కన్నా అన్యమైన విషయం. ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నావో ఈ సంఘాతం అంతా అతత్, ఆత్మ కన్నా అన్యమైంది అనాత్మ. అక్కడ సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మము కన్నా అన్యంగా ఏ నామరూపాలైతే కనపడుతూ ఉన్నాయో జగత్తులో అది అతత్. కాబట్టి ఇక్కడ వ్యష్టిలో ఇవి తొలగించాలి, అప్పుడు నీవు ఆత్మవని తెలిసిపోద్ది. అది నేను చెప్పేది. ఆచార్యుల వారు ఆచార్యాన్ని భాషితం అంటే ఆ వాక్యవృత్తం, ఇట్స్ ఓకే. కానీ నిర్వాణ షట్కంలో అదే కదా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చవ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఫస్ట్ 3 లైన్స్ అతద్ వ్యావృత్తి రూపేణ నువ్వు కానీ మనోబుద్ధ్యహంకార చిత్తాని అంతకన్నా చతుష్టయం నాహం, అహం నా, నేను కాను. అంటే ఏమని దాని అర్థం? సూక్ష్మోపాధి, ఉపాధి కదా, సూక్ష్మోపాధి, సటిల్ బాడీ. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం సూక్ష్మ శరీరమా స్థూల శరీరమా? సూక్ష్మ శరీరం. సూక్ష్మ ఉపాధి నాహం, నేను కాను. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే. ఇంద్రియాలు నేను కాను కదా. స్థూలోపాధి నేను కాదు, ఇంద్రియోపాధి కూడా నేను కాదు. న చవ్యోమ భూమి న తేజో న వాయు. ఆకాశాన్ని నేను కాదు, భూమి నేను కాను, అగ్ని నేను కాను, వాయువుని నేను కాను. దాని అర్థం ఏంటి? పంచభౌతికమైన ఉపాధి కూడా నేను కానంటే స్థూలోపాధి నేను కాను.
ఈ దేహం ఎట్లా వచ్చింది? పంచీకరణం వల్ల వచ్చింది. మీరు చెప్పాను కదా, పంచీకరణం వల్ల వచ్చింది. దీంట్లో ఏమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. ఆ పంచభూతాలు ఏంటి? పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు. అవేవి నేను కాను, నాహం. కాబట్టి స్థూలోపాధి నేను కాదు, ఇంద్రియోపాధి నేను కాను, సూక్ష్మోపాధి నేను కాను. దెన్ హూ ఆర్ యు? కష్టం. చిదానందరూప శివోహం శివోహం. చిదానంద స్వరూప. అహం చిదానంద స్వరూప. సత్ చిత్ ఆనంద స్వరూపం. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, పంచకోశాతీత, అవస్థాత్రయ సాక్షి, నిషేధం. సన్ సచ్చిదానంద స్వరూప. స్వరూప జ్ఞానం. చిదానంద రూప శివోహం శివోహం అహం శివ. ఇది విధిముఖేన, అది నిషేధ రూపేణ. అది ఇంకేమీ లేదు. విధిముఖేన వ్యావృత్తి రూపేణ. ఇట్లా తెలిసిపోయింది. కాబట్టి బృహదారణ్యకంలో నేతి 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 అని వచ్చాడు. చూడండి, నేతి నేతి ఇది నా నేతి, నాట్ దిస్. ఈ దేహం నో, నే కాదు. అహం స్థూల నభవతి. కార్యత్వాత్, జడత్వాత్, అవన్నీ హేతువులు, కారణాలు. అందువల్ల నేను స్థూలదేహం కానే కాను. చూచారా? కనుక ఈ ఉపాధిని లేకనే నాకు ఉపాధి లేదు అసలు, యాక్చువల్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడాను అతత్ బ్రహ్మేతరమైనటువంటి విషయం. అదే ఇక్కడికి వచ్చి చూస్తే నామరూపాలతో నిండిపోయినది జగత్. నిరంతరం మార్పు చెందుతూ ఉండదు. మార్పు చెందేటువంటిది బ్రహ్మేతరమైన విషయం. సర్వమైనటువంటి మార్పులకు కారణమై ఆ మార్పులను ఎవడైతే గుర్తిస్తూ ఉన్నాడో అదే బ్రహ్మ చైతన్యం. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. అది నిర్వికారం, నిర్గుణం. అది ఉండబట్టే ఈ మార్పులన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి సర్వ మార్పులకి కారణమైనటువంటిది అధ్యాస, లేనిది ఉన్నట్టుగా కనిపించడమే. కనుక దీనిని తొలగించి చూడండి తమాషా. నేతి 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 నేతి. ఇది కాదు, ఇది కాదు, రూపం కాదు, శబ్దం కాదు, ఘ్రాణం కాదు. ఇవన్నీ తొలగించుకుంటూ వచ్చిన తర్వాత సత్యం, జ్ఞానం, అనంతం. ఇక్కడ సతు చిత్తు ఆనందం. సతు చిత్తు ఆనందమే సత్యం, జ్ఞానం, అనంతం. గనక తత్ త్వమేవ. అదే తత్వమసి వాక్యార్థం, ఈక్వేషన్. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? కాబట్టి నీలో వేష్టిలో ఏదైతే అతత్ ఉందో, బ్రహ్మేతర విషయం ఉందో, అది వ్యావృత్తి రూపేణ. అది పోగా అవశిష్టాత్మ ఏదైతే ఉందో అది విధిముఖేన. ఈ రెండు మార్గాల్లో సత్యానుభూతిని పొందాలని, బ్రహ్మానుభూతిని పొందాలని, అఖండానుభూతిని పొందాలని వేదాంతము ఈ రెండు పద్ధతుల్ని ప్రవేశపెట్టిందని ఆచార్యుడు వారి భాషణం. ఇది నిషేధం కదా నాయన. ఇదంతా మొత్తం నిషేధం చేసేసిన తర్వాత దేహం నేను కాను, ఇంద్రియాలు నేను కాను, బుద్ధి నేను కాను, ప్రాణం నేను కాను అని అన్నీ తీసేసిన తర్వాత నిషేధావధి, దట్ ఈజ్ యూ ఆల్ విట్నెస్. నిషేధావధి సాక్షి. కాబట్టి ఉపాధి వినిర్ముక్తం శుద్ధ చైతన్యం సాక్షి రూపేణ భాసతే. క్లియర్? జగత్ ఏదైతే ఉందో జాయతే గచ్చతి, ఇది జగత్, వస్తూ పోతూ, ఇది కూడా అట్లాగే ఉంది, పరిణామం చెందుతూ. జగత్ కూడా పరిణామం చెందుతూ ఉంది. ఎక్కడైతే పరిణామం చెందుతూ ఉందో అక్కడ ఉపాధి ఉంది, కల్పించబడింది, ఆరోపించబడింది. ఆ ఉపాధి వినిర్ముక్తం. అక్కడ ఏదైతే మనం అస్థి ఏది, ఓ పుష్పం ఉంది, పుష్పం అస్థి అన్నాం. పుష్పం వాడిపోతా ఉంది, అస్థి ఉంది. ఘటః అస్థి, కుండ ఉంది. కుండ ఉండదు ఒకప్పుడు, ఎందుకని? పగిలిపోతుంది కనుక. కుండ లేకపోవచ్చు, ఉంది అనేది ఉంది. సీ ద పాయింట్. ఘటః అస్తి, ఘటః నాస్తి. ఘటస్య కారణం మృత్తిక అస్తి లేదా? కుండ పగిలింది నా, అదిగా సెంటెన్స్. పగిలిన కుండ ఉంది. అదే కుండ ఉంది అన్నప్పుడు ఉంది అనేది ఉంది కదా. ఆ ఉన్నదేది? కుండ. ఉంది అనేది ఇక్కడ కుండ. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, పగిలిన కుండ ఉంది. ఉంది అనేది ఉంది కదా. ఏముంది? పగిలిన కుండ ఉంది.
పగిలిన కొండ ఎక్కడ ఉందా బాబు? లేదు కదా. అవునయ్యా, పగిలింది ఉందా లేదా? ఉంది. అది ఏంది? అది మట్టి. దట్స్ ఆల్ రైట్. ఉంది అనేది మట్టి, ఉన్నట్లుంది అనేది కొండ. ఉంది అనేది బ్రహ్మము, ఉన్నట్లుండేది జగత్తు. ఉన్నది ఆత్మ, ఉన్నట్టుండేది ఉపాధి. క్లియర్? కాబట్టి ఉన్నట్లుందే గనక వాస్తవానికి సత్యం కాదు గనక, ఉన్నట్లుంది గనక, లేనిదే ఉన్నట్లుంది గనక లేని దాన్ని లేనట్లుగానే అర్థం చేసుకోవడం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి వెస్టిలో నేతి 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 నాది నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. జగత్తుకు వచ్చేటప్పటికి నేదం 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 నేదం, ఇదం నా ఇదం నా ఇదం నా, అన్నీ ఇది ఇదిగా తెలుస్తాయి ఈ ప్రపంచంలో. ఏది నీకు తెలిసినా ఇదిగానే తెలుస్తుంది. భార్యను కూడా మాట్లాడుతూ అంటాడు, మామయ్య ఇది నేను చెప్పిందంతా వినడం లేదు మామయ్య. ఇది ఏదిరా? కూర్చే. కూర్చే. పోయిందే, లోపలికి పోయిందే. ఎవరు? నీ కూతురు మామయ్య. ఆవిడ పేరు ఇదే. ఎగ్జాక్ట్లీ ఇదే. ఇది అంటే ఏంటి? ఇదం. ఇదం ఏంటి? అహం కానిది ఏదో, నేను కానిది. చెప్పండి, ఈ ప్రపంచంలో ఏది నువ్వు? ప్రపంచంలో నాది అనేది ఉంది, నేననేది లేదు సార్. ఏదైనా నాది, నాది కానిది. వాస్తవానికి నాది అనేది లేదు, నాది కానిదే ఉండేది. నాది కానిది అనాలంటే నాది ఉండాలి. ఊరికే నాది అనేది ప్రొఫెషనల్, బాగా అర్థం చేసుకోండి. నాది కానిదే ఉండేది ఈ ప్రపంచంలో. నువ్వు ఏది నాది అంటావో చెప్పు. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, రేపు అది నాది కాదని నువ్వే అంటావు. ఇల్లు నాది, అమ్మేసిపోతున్నాడు కదా, నాది కాదు. అసెంబ్లీలో కూర్చే నాది, దిగుతాడు కదా, నాది కాదు. ఏదైనా అంతే నాయన. నాది అని అన్నాడంటే అది నాది కానిది అని అర్థం. కాబట్టి నేను అనేది ఏదో, దట్ ఈస్ అవశిష్ట, అది నువ్వు. అది ఇక్కడ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఆనందం నీ మీద కేంద్రీకరింపబడింది, నీదేదో దాని మీద కాదు. నువ్వు ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నావంటే నేను అనే చోట ఆనందాన్ని వెతకడం లేదు, ఉన్నది అక్కడ. నాది అనే చోట ఆనందాన్ని వెతుకుతున్నావు కనుక నాది అనేది దగ్గరగా వస్తే నేను ఆనందంగా ఉండగలను. ఆ వ్యక్తి దగ్గరగా రావాలి, ఆ వ్యక్తి నువ్వు కావు. ఈ వస్తువు దగ్గరగా రావాలి, ఆ వస్తువు నువ్వు కావు. ఆ ఆస్తి దగ్గరగా రావాలి, ఆ ఆస్తి నీది కాదు. దిస్ ది ప్రాబ్లం. ఇది అతత్ వ్యాపారం ఇదంతా కూడా. కాబట్టి వాస్తవానికి లేనిది ఉన్నట్లు ఉంది, బాధిస్తూ ఉంది. ప్రపంచం కాదు ఉండేది, పరమాత్మ ఒక్కడే ఉండాడు. అది ఆడ ప్రపంచం లేదా స్వామిది? ఉండబట్టే కదా లేదని చెప్పేది. ఇది ఒక వాదన. మళ్ళీ ఏదన్నా ఒకటి లేదు అన్నాడంటే అది ఉంటేనే కదా లేదంటాడు. లేనిది లేనిది ఏందా ఆయన చెప్పడం మీరు వినడామంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అర్థమవుతుంది. అటువంటిప్పుడు మీరేం చేయాలా? వాడికి అర్థం కాదు కదా. ఇక్కడ ఇన్న వాళ్ళకే అంతంత మాత్రం ఉంది, వాడు అసలే వినలా. వాడు అంటాడు అది లేదు అంటే అది అని లేదంటాడు కదా, అది ఉంటేనే కదా లేదంటాడు అని నేనేస్తే అప్పుడు ఏం చెప్తారు మీరు వాడికి? నాకే తల తిరుగుతుంది మీకు చెప్పడానికి. మీరు వాడికి ఏం చెప్తారు? అందుకని ఏం చేయాలంటే అప్పుడు మీరు పాడుకుంటా పోవాలి. ప్రపంచముందని ఎవరన్నా, వాడు ఆలోచనలో పడతాడు. దీనికి పాట కూడా ఒకటి ఉందా? ఏమనుకుంటాడో మా వెనక ఎటువంటిదో, అది ఎటువంటి పరికరాలు ఇస్తాడు మాకు స్వామి. అన్నీ పారేసుకుంటాం కానీ ప్రపంచముందని ఎవరన్నారు, నిరూపించుటకు ఎవరున్నారు. హీజ్ అవుట్. నేనున్నానా ఆ ప్రపంచం ఉందని చెప్పడానికని కదా వాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, ప్రూవ్ చేయలేమా అని. ఎట్లా ప్రూవ్ చేస్తాం ఉందని? 10 సంవత్సరాల క్రితం చూసిన చెట్టు లేదు ఇప్పుడు, 5 సంవత్సరాల క్రితం ఉన్న మా అవ్వ ఇప్పుడు లేదు. చూడండి ఎట్లా లేదు వ్యవహారం. అసలు నా నోట్లోనే 3 పోయినాయి, ఇది ఎక్కడ? దంతాలు ఉన్నవన్నీ పోతా ఉండేవి. ఏది ఉందని నిజమైన వాడన్నదే. కల ఒకటుందని తెలియనిదెవరికి. చూడు సెకండ్, ఇంకొక దృక్పథంలో నుంచి మీకు టీచ్ చేస్తాను దీని పాటని. మొన్న దృక్పథం కాదు,
ఇది డిఫరెంట్ స్టాండ్ పాయింట్. కళ ఒకటుందని తెలియనిదెవరికి. ఇట్ ఈస్ ప్రూవ్డ్ నౌ దట్ హీఈస్ అన్ ఇడియట్ కాదా? ప్రపంచం ఉందని నువ్వు చెప్పేది ఏందిరా? చెప్పనోడెవడు? కళ ఒకటుందని తెలియనిదెవరికి, కళ నిజముగా తెలిసినదెవరికి. అక్కడ మళ్ళీ అవుట్ కదా వీడు. చెప్పండి, బాగా నేర్చుకోండి ఈ పాట, సేవ్ చేస్తుంది మిమ్మల్ని. కాబట్టి కళ ఒకటి ఉంది, డ్రీమ్ ఈజ్ దేర్ అని ఎవరికి తెలియదు. వరల్డ్ ఈజ్ దేర్ ఎవరికి తెలియదు. కానీ నిజంగా కళ తెలిసింది ఎవరికి అని ఒక పాయింట్. కళ నిజముగా తెలిసిందెవరికి. కళ ఏదైతే డ్రీమ్ ఉందో అది రియల్ అని తెలిసింది ఎవరికి. కళ నిజం, జాగ్రత్త ఈజ్ అన్రియల్, డ్రీమ్ ఈజ్ రియల్ అని ఎవడికి తెలుసురా? వాడు ఆలోచిస్తాడు, నిజమే కదా, ఇప్పుడు కనుక నేను కళ ఉంది కనుక అది సత్యమని నేనంటే ఎట్లా ప్రూవ్ చేయాలి? అబ్బా ఇంకేం లేదు, అబ్బా లేదేం లేదు. ఎలా ఉన్నా కళ సొల్యూషన్. ఎలా ఉన్నా కళ, నువ్వు ప్రూవ్ చేయకపో. ఉన్నది అబ్బా ఒప్పుంటాడు అలవలే. ఎలా ఉన్నా కళ ఉన్నది అలవలే. పోన్లే అలా ఉంది కదా, అట్లా ఉంది అంటున్నాడు కదా, అలా నిజమా? అవును కదా, నిజం అంటే ఎప్పుడు ఉండాలి కదా, యదస్తి తత్సత్యం. కళ నిజమా, అల నిజమా, కళ నిజమా? ఎలా ఉన్నా కళ ఉన్నది అలవలే, అల నిజమా, కళ నిజమా? ప్రపంచముందని ఎవరన్నారు? ఎక్కడికి పోతా ఉందో చూచారా? ఎందుకంటే ఒకసారి మీకు మననం కావడానికి సీడీలు, పుస్తకాలు, ఒక్కో చోట తమాషగా కనీసం బాత్రూంలోనా పాడతారు కనుక ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడైనా సరే మననం చేసుకుంటారని చాలా నిగూఢంగా ఆలోచించి రాస్తున్నాను తప్ప ఊరికే ఏదో సంగీతం పిచ్చితో చేసే పనులు కావు ఇవి. ఇట్స్ ఆల్సో టీచింగ్. చక్కగా ఆలోచన చేస్తే నిజమే కదా, ఇది లేనిదే ఉన్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ఇది ఉందా లేదా? స్వప్న జగత్తు ఏది, స్వప్నం ఏది? ఇప్పుడు స్వప్నాన్ని తీసేయాలని ఎవడన్న ప్రయత్నం చేశాడు అనుకోండి, కుదరదు. స్వప్నాన్ని తీయడం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తని తీయడం. ఎందుకంటే రెండవటే కదా. ఏ స్వప్నం అయితే మనసుకు తెలిసిందో జాగ్రత్త, ఆ ప్రపంచమే మనసు తెలుస్తోంది. ప్రపంచాన్ని ఏ మనసు అయితే సృష్టిస్తూ ఉందో స్వప్నాన్ని సృష్టించింది అదే మనసు. స్వప్నం మనసుకే తెలిసింది, జాగ్రత్త కూడా మనసుకే తెలుస్తూ ఉంది. మనసుకు తెలిసింది ఒకటి సత్యం ఎట్లా అవుద్ది, ఒకటి సత్యం కాకుండా ఎట్లా పోద్ది? ఉంటే రెండు సత్యం కావాలి, లేకపోతే రెండు అసత్యం కావాలి. రెండు సత్యాలు ఉండేందుకు అవకాశం లేదు కనుక ఏకం సత్, రెండు అసత్యాలే, లేనివి ఉన్నట్లుగానే కనపడుతూ ఉన్నాయి. ఆ లేనివి ఉపాధులు కనుక లేనివి లేనట్టుగా తొలగించినప్పుడు ఉన్నది ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం. ఇది విధిముఖేన. ఇది ఈ రెండు మార్గాలు మనకు వేదాంతంలో ఉన్నాయి. ఆయన ఈ వేదాంతంలో ఉన్నటువంటి మార్గాల్ని మనం తొలగించినప్పుడు అహం, ఇప్పుడు నాహం అన్నాడు కదా, అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పూర్వపక్షం ఉంటే చిన్న తమాషా ఉంది. ఉపాధి వినిర్ముక్తం. ఎప్పుడైతే ఉపాధి పోయిందో ఉపాధి వినిర్ముక్తం, ఉపాధి కల్పించబడింది కనుక, పాము కల్పించబడింది కనుక, ఆరోపించబడింది కనుక పాము తొలగినప్పుడు రజ్జువే ఉంది. అంతఃకరణ ఉపాధి కనుక అంతఃకరణ తొలగితే ఉన్నది శుద్ధ చైతన్యమే అనేది కదా. సో అంతఃకరణ పోయింది, అహంకారం పోయింది, నేను అనేది పోయింది. ఇప్పుడు అంతఃకరణ ఉంటేనే అహం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. వాడి ప్రశ్న ఏంటంటే అహం పోయింది కదా, పోయింది, అహం బ్రహ్మాస్మి అనేది ఎక్కడ సిద్ధిస్తుంది? ఇంకా తమాషా ఎంత లోతుగా ఆలోచించా. పూర్వపక్షం ఇది. కమా
అహమర్థ పరిత్యాగాత్ అహం బ్రహ్మేతి ధీకుతః నైవ మంసస్య హి త్యాగో నైవం అంశస్య హి త్యాగః భాగలక్షణయోదితః భాగలక్షణయా ఉదితః. See the point. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే అహం పరిత్యాగాత్. అయా అహం ఏది అంతఃకరణ, అహం అనేది ఎక్కడ కదులుతుంది నాయన మనకు? నేను అనేది ఎక్కడ కదిలేదే, అంతే కదా. ఉపాధి ఉంటేనే కదా నాయన నేను అనేది. నాకు ఉపాధి ఉంది కనుకనే కదా నాయన అహం అనే శబ్దం. నీకు ఉపాధి ఉంది కనుక త్వం అనే శబ్దం. అక్కడ ఉపాధి ఉంది కనుక తత్ అనే శబ్దం. కాబట్టి తత్ ఉంది నాకన్నా వేరుగా, త్వం ఉన్నావు నాకన్నా వేరుగా, అందువల్ల నేను అహం ఉన్నాను. ఉపాధి ఉపాధి సంయుక్తం కదా అహం. అహం అర్థ పరిత్యాగాత్. ఎప్పుడైతే ఈ అహం అనే దాన్ని తొలగించడం జరిగిందో, అహం బ్రహ్మ ఇది దీహి. దీహి అంటే బుద్ధి, అదే జ్ఞానం అన్నాం కదా. దీహి అంటే జ్ఞానం అని చెప్పాను కదా మీకు. అహం బ్రహ్మ ఇది దీహి, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం దీహి కుతః ఎలా కలుగుతుంది అసలు? మహావాక్యం మీదనే దాడి. ఆ ఫస్ట్ 2 లైన్స్ పూర్వపక్షం అబ్జెక్షన్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అహం అనేటువంటి దాని ఉపాధిని పరిత్యాగాత్, దాన్ని గనక తొలగించేసినట్లయితే అవగాహనతో, ఉపాధి త్యాగం జరిగిపోయిన తర్వాత పరిత్యాగాత్ ఇంకా అహం లేదు కదా. అహమే లేనప్పుడు అహం బ్రహ్మాస్మి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మహావాక్యాన్ని? నేను ఆ 2 లైన్స్ ఫస్ట్ చూడండి. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను, అంతే కదా నాయన. ఇదేంటిది, జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానం అనేది ఉన్నదానికే లేని దానికే? అదే వాడి క్వశ్చన్. అబ్జెక్షన్ ఇస్ దట్. ఉన్నవాడి జ్ఞానం కానీ లేనివాడికి ఏం జ్ఞానం? ఎవరైనా తీసుకొచ్చి ఆయన ఈయనకు బోధించంటే బోధిస్తాం, బికాస్ హీఈస్ దేర్. ఎప్పుడో చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి మనసులో, అప్పుడు ఒకడు ఉన్నాను ఆయన వాడికి బోధించి వాడిని ఇక్కడ కూర్చొని పెట్టాడంటే ఎట్లా బోధిస్తాం చెప్పండి? జ్ఞానం ఉన్నదానికే లేని దానికే అని అడుగుతున్నాను నేను. ఉన్నవాడికే లేనివాడికే? ఉన్నవాడికే కదా. వాడు చెప్పేది ఏంటంటే అసలే పోయినాడయ్యా, అహం లేడు. ఇంకా జ్ఞానం కలిగేది ఎవరికి? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను అనేది కలిగేది ఎక్కడికి? ఎట్లా కలుగుతుంది అది? కుతః అర్జునుడి. కుతః అంటే కథం జాయతే, ఎట్లా కలుగుతుంది? కలిగే అవకాశం కనపడడం లేదు నాకు. ఎందుకని? ఎవరికి కలగాలి? ఎవడు ఉంటాడో వాడికి కలగాలి. పోయినోడికి ఎట్లా కలుగుతుంది? వాడు పోయినాడు కదా అహం పరిత్యాగాత్. చూడండి, మనం లాజిషియన్స్, మహర్షులు లాజిషియన్స్. ఇప్పుడు నువ్వే కదా చెప్పింది, అహం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేసేయాలి. అహంకార పరిత్యాగం, అదే ఉపాధి త్యాగం. ఉపాధి ఎప్పుడైతే పోయిందో అహం లేదు ఇక. ఉపాధి ఉంటేనే త్వము అహము తతు ఎంత భేదం. భేదాన్ని సృష్టించేది ఉపాధి అని తెలుసుకుంటేమి. ఉపాధి ఉంది కనుక భేదం, భేదం ఉండడం వల్లనే అహం అనేది వచ్చింది. ఇప్పుడు భేదం వినిర్ముక్తం, ఉపాధి వినిర్ముక్తం కదా. భేదం పోయింది కదా, ఉపాధి లేదు కదా. ఉపాధి లేనప్పుడు అహం శబ్దమే లేదు కదా. ఉపాధి పోయిన తర్వాత కదా జ్ఞానం కలుగుతా ఉంది ఇక్కడ. ఉపాధి సత్యం అనుకుంటుంటే జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఉపాధిని తొలగించేస్తేనే కదా ఇప్పుడు జ్ఞానం కలగాలి మనకు. అందుకనే కదా విధి ఆవృత్తి రూపేణ అతత్ విధిముఖేన సాక్షాత్. ముందు ఆవృత్తి రూపేణ కదా నిషేధించేశాం కదా. దేన్ని నిషేధించావు? ఉపాధిని నిషేధించావు. ఉపాధి ఏంటి? అహం. అది నేను కానిది, తీసేసాను దాన్ని, పోయింది అది. ఇంతకుముందు అహం అస్మి, ఇది పాయింట్. తొలి నుంచి పట్టుకొని వస్తున్నాం కదా ఆ పదం. అహమస్మి, అహమస్మి అనే వాక్యం. అహం నేను, అస్మి ఉన్నాను. ఉన్నదాని జ్ఞానం, ఉన్నది అహం. ఇప్పుడు ఉన్నది లేదు, అహము లేదు. చూడండి తమాషా. అహం పోయింది, ఉపాధి పోని. అస్మి ఉన్నాను అని అంటే
ఉన్నాడు కనుక జ్ఞానం బోధిస్తామయ్య అంటే ఎప్పుడైతే అహం లేదో అస్మి కూడా లేదు. అవునా? అస్మి ఎవరు నాయన? అహం కదా అస్మి. అహం ఎప్పుడైతే పోయిందో అస్మి కూడా పోయినట్టే కదా. అహం పోయింది, అహంకా హ్యాస్ గాన్, ఉపాధి అడ్జంక్ట్. అస్మి హ్యాస్ గాన్. What remains in between? Brahma. That Brahma has a knowledge. For whom? అహంకే అస్మికే. అస్మి లేదు, అహం లేదు, బ్రహ్మ ఉంది. బ్రహ్మ జ్ఞాన రూపంలో ఉంది, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది, బ్రహ్మ జ్ఞాన రూపంలో ఉంది. ఈ జ్ఞానం ఎవరికి కలగాలి సార్? ఆ జ్ఞానమే కదా అహం బ్రహ్మ ఇది. అహం బ్రహ్మాస్మి మహావాక్యం. మహావాక్య జ్ఞానం ఎవరికి కలగాలి చెప్పండి? అసలు కలగడానికి ఎవడు లేడు, లేడు కదా. ఉపదేశం వేస్ట్. ఉపదేశం ఫలాన్ని ఇవ్వాలి కదా సార్. ఫలాన్ని ఇవ్వకపోతే ఎట్లా ఉపదేశం? ఫలం ఎవరికి రావాలి ఇప్పుడు? అర్థమవుతుంది ఆయన. అహం అర్థ పరిత్యాగాత్ అహం బ్రహ్మ ఇది ధీహి. ఎప్పుడైతే నేను అనేదే లేకుండా పోయిందో, నేను బ్రహ్మమై ఉన్నాననే ధీహి జ్ఞానం కుతః కథం జాయతే, ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఇది? కనుక ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యమే వృధా. బాగుంది ఇది. ఎంత పెద్ద దాడో చూడండి. మహావాక్యం మీద దాడి. ఇప్పుడు థర్డ్ లైన్ చూడండి. నైవం అంశస్య హి త్యాగః నైవం. అంతే, ఆడికి అయిపోయింది. మొదటి 2 లైన్లు అబ్జెక్షన్, పూర్వపక్షం. దానికి రిప్లై నైవం నా ఏవం ఏవం నా. అలా కాదు నాయన. నువ్వు ఇప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసావు చూచారా? అహమే పరిత్యాగం అయిపోయింది కనుక, అహంకార త్యాగం జరిగింది కనుక ఇంకా బ్రహ్మ నిరూపణం జరిగే అవకాశం లేదు. అది కదా మనం చెప్పేది కదా నాయన. అధ్యాస నివారణం వస్తు నిర్ధారణ కదా. అధ్యాస నివారణం జరగగానే ఎవరికైతే జ్ఞానం కలిగానే వాడే లేకుండా పోయాడు. ఇంకా జ్ఞానం ఎవరికనేది ప్రశ్న. వస్తు నిర్ధారణ ఎవరికి? ఇంకా బాగుండలే? బాగాలేదా? వెరీ స్వీట్ లాజిక్ ఐ థింక్. కాబట్టి అహంకార త్యాగం జరిగిపోయింది. ఇంకా అహం స్వరూప నిరూపణం ఎవరికి? అది అంటే నైవం ఏవం నా. నువ్వు చెప్పినట్లు మాత్రం కాదు నాయనా, అది తప్పు. ఎందుకని? అక్కడ పరిత్యాగం, పరిత్యాగాత్, అహమర్థ పరిత్యాగాత్ అంటే అంశస్య హి త్యాగ. అంశస్య త్యాగ హి. అహంలో అంశ మాత్రమే త్యాగమైంది, పూర్ణంగా కాదు. అది ఆడ అంశస్య హి ఏవ త్యాగ నా పూర్ణ త్యాగ. కథం? భాగలక్షణయా ఉదిత. అది భాగలక్షణయా ఉదిత, భాగలక్షణ యోదిత, భాగలక్షణయా ఉదిత అంటే భాగత్యాగ లక్షణం నాయన. ఏంటి భాగత్యాగ లక్షణం అంటే? జహద జహల్ లక్షణం కదా. జహద జహల్ లక్షణంలో ఏం చేశాము? పూర్ణంగా నేను దేవదత్తుని తీసేలే మనం. దేవదత్తుని వదిలేసామా? లే. తద్దేశకాల ఏ తద్దేశకాల అస్మిన్ దేశకాల. అంతేనా? ఈ దేశకాలాలు ఆ దేశకాలాలు తీసేస్తే ఈ దేవదత్తుడే అయం దేవదత్త సహా, ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడని మనకు అర్థమైపోయింది కదా. కాబట్టి అంతకుముందు ఏదైతే ఉండిందో దాంట్లో అంశత్యాగం జరిగింది, మొత్తం జరగల. అసలు దేవదత్తుడినే కనుక తీసేసి ఉంటే ఎవరికి కలగాల జ్ఞానం అని? దేవదత్తుడు ఉన్నాడు సార్. పోయింది ఏంటి? అక్కడ దేశకాలం, ఈ దేశకాలం పోయింది. ఇవి దేశకాలదిలే ఉపాధులు. ఉపాధులు పోయినాయి. ఉపాధులు ఉన్నప్పుడు ఎవరికి ఉపాధులు? వాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఉపాధి లేకుండా ఉన్నాడు. మరి ఇంతకుముందు ఉండిందే? ఇంతకుముందు కూడా లేదు.
మరి ఇప్పటికప్పుడు తేడా ఏంటి? లేకపోయినా అప్పుడు ఉందనుకున్నాడు, ఇప్పుడు లేదని తెలుసుకున్నాడు. పో. కాబట్టి అంశత్యాగాత్, అది బ్యూటీ. నైవం, నువ్వు చెప్పినట్టు కాదు నాయన. అంశస్య హి త్యాగ, అంశస్య హి ఏవ త్యాగ. ఒక్క అంశ మాత్రమే త్యాగమైంది కానీ నా పూర్ణ త్యాగ ఇత్యర్థ. కాబట్టి పూర్ణంగా మాత్రం పరిత్యాగం జరగలేదు అనేది కదా నాయన. ఇప్పుడు అహం కదా పోయిందే, అహం అర్ధ పరిత్యాగాత్. అహం కదా పోయిందే. అహం అంటే నేనని కదా, ఉపాధి కదా. నేననేది ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పండి? క్లియర్. పోనీ అంత కష్టం ఎందుకు? మనసు నుండి అని చెప్పండి. ఏమైంది? అంతఃకరణ మనసు అన్న ఒకటే కదా. కాబట్టి నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మనసు నుండి పుడుతుంది. అహమయం కుతో భవతి చిన్వతః. ఈ అహం ఎక్కడి నుంచి పుడుతుంది? అయం అహం, అయం అయం అహం. ఈ నేను కుతో భవతి, కుతః భవతి, ఎక్కడి నుంచి పుడుతుంది? చిన్వతః. ఇట్లా నువ్వు ఆలోచన చేస్తూ పోతే అయి పతత్యహం, అయి అహం పతతి, దిస్ అహం ఫాల్స్ డౌన్. అది పడిపోతుంది. పతతి. నిజ విచారణం, దిస్ ఈస్ ది రైట్ వే. నువ్వేం చేయని అవసరం లేదు. ఈ నేను ఎక్కడి నుంచి పుట్టింది? ఏంటి స్వామీజీ, ఈ సర్పం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ కళ ఎక్కడి నుంచి పుట్టింది? అంతే, సింపుల్. అందుకు ఉపమానాలు. ఇప్పుడు కళ ఎక్కడి నుంచి పుట్టింది అని నువ్వు ఆలోచించావనుకో ఏం కనపడడం లేదు. ఇప్పుడు కళలో వాడు విభజన లేకపోతే సమైక్యం అంటాడు కదా. అక్కడ ఒక ఆయన కూర్చొని నాయన ఉన్న చోట లేదు నాయన, ఇంతకుముందు బోధ చేశాడు. ఆయన ఊరు ఆయన కళ్ళలో ఉండాడు. డీప్ పాయింట్. బోధ చేసేవాడు ఎక్కడుండే? కళలోనే ఉండేది. కళలో ఉండేవాడే బోధ చేసింది. అప్పుడు వీడు ఆయన చెప్పి అసలు ముందే వీడికి అర్థం కాకుండా అక్కడ కూర్చొని ఉంటే ఆయన చెప్పింది ఏమన్నా అర్థం అవుతుందేమో నేను పోతే, ఆయన ఉన్న చోట లేదు నాయన, లేని చోట ఉన్నది నాయన, ఉన్నది లేనిది లేని చోట లేనిదండి. వాడు తలగొట్టు చస్తా ఉంటే అని తల దబ 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 కొట్టుకుని వాళ్ళ మెలకు వచ్చేస్తుంది. ఇసి లేనివాడు హీ హెల్ప్డ్ హిమ్ ఎ లాట్. స్వప్న గురువు సార్, స్వప్న గురు, ద గురు ఇన్ డ్రీమ్. చూసారా, గురు ఇన్ డ్రీమ్ సార్. మేల్కొన్నాడు అనుకోండి, డ్రీమ్ ఉందా? గురువు గురువు చేసిన బోధ ఉందే? బోధ ఉన్నది, గురువు ఉన్నదని కనుక ఆ స్టేజ్లో చెప్తే యు ఆర్ కనెక్టెడ్ టు గురు. అగైన్ యు ఆర్ కనెక్టెడ్ టు డ్రీమ్. దట్ ఈజ్ రిలేషన్షిప్. యు ఆర్ రిలేటెడ్ టు హిమ్. శిష్య ఈజ్ రిలేటెడ్ టు గురు. దేర్ ఫోర్ ఆచార్యుడు వారు నా బంధు, బంధుత్వం ఎక్కడుంది? రిలేషన్షిప్. నా మిత్రం గురుర్నైవ శిష్య, neither guru nor శిష్య. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివోహం ప్రబోధ సమయే. కానీ గురువు ఎంత ఉపయోగపడ్డాడు చూసారా. కాబట్టి ప్రపంచమే లేదనేటప్పుడు బోధ కూడా ప్రపంచంలోనే కదా జరిగేది. ఎస్, రియల్లీ. ఎవడు కాదన్నాడు? అంటే కళలో నిమగ్నం అయిపోయిన వాడు శిష్యుడు అయి ఉన్నాడు, కళను కళగా తెలుసుకున్నవాడు గురువు అయిపోయి ఉన్నాడు. అంతేకే లేదు. కాబట్టి లేనిటువంటి సర్పం ఉన్నట్లు కనిపించిన ఏమిట్రా ఈ సర్పమని, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది అని ఆలోచన చేస్తే అయి సర్ప పతతి, సర్పం లేకుండా పోతుంది. రజ్జువే
మిగులుతుంది. ఈ కళ ఏంటి అని విచారం చేస్తే కళ లేకుండా పోతుంది, నువ్వుగా ఉంటావు. నువ్వుగా కళ. కళకి నీకేం సంబంధం లేదు. కళకి నీకు సంబంధం అయితే ఈరోజు కళతో నీకు సంబంధమా, నిన్నటి కళతో సంబంధమా, మొన్నటి కళతో సంబంధమా? నీ జ్ఞాపకం ఉండే కళలా, జ్ఞాపకం లేని కళలా, పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి స్వప్నాలా? దేంతో నీకు సంబంధం లేదు. నువ్వే. అండర్స్టాండ్? ఇది తమాషా. అందువల్ల అహం పరిత్యాగం, అంశ పరిత్యాగం ఇది కూడా చెప్పున్నాను, మర్చిపోయారు అంతే. దాంట్లోనే ఉపదేశాలంలోనే లేదా ఇది? అహమినాశభాజీ, అహంకారం పోయిన తర్వాత అహం అహం తయా, నేను అనేది పోయిన తర్వాత నేను ఉందన్నాడు. ఆ పోయిన నేను అహంకారం, ఉన్న నేను స్వరూపం ఆత్మ. అర్థమవుతుంది? ఆరోపం పోయింది, స్వరూపం మిగిలింది. ఆరోపం మిథ్య, స్వరూపం సత్యం. మిథ్య వ్యావృత్తి రూపేణ పోయింది, సత్యము విధిముఖత ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి అహమినాశభాజి అహమహంతయా స్ఫురతి హృత స్వయం పరమ పూర్ణ సత్, అది పరిపూర్ణమైనటువంటి సత్తాగా ఉంది. కాబట్టి అహంకారం లయించినా అది లయించదు. దట్ ఇస్ ద పాయింట్. అహమి లేనకేపి, అహమి లేనకేపి, ఆ అహము లీనమైపోయినా ఆ లయ సత్తయ, సత్తు ఏదైతే ఉందో అది లయించకుండా ఉంది. కాబట్టి నువ్వు చెప్పేది ఏంటి? అహం పోయింది, అస్మి పోయింది, బ్రహ్మజ్ఞానం ఎవరికి అంటున్నారు? నో, ఆ లయించింది ఉంది, లయించేది పోయింది. అహం పోయింది, ఇది ఉంది. చాలా క్లారిటీ. ఫర్దర్ శ్లోకాసులు మీకు చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి అహంకారం అనేటువంటిది అంతఃకరణకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇది ఉపాధి, ఇది పోవాలి. అది ఉన్నంత వరకు అహంకారం ఉంది గనక అహం కర్త, అహం భోక్త, అహం మంత, అహం ద్రష్ట, నేను చూచేవాడిని, నేను వినేవాడిని, నేను చేసేవాడిని, ఇవన్నీ కూడా మనకున్నాయి. అహం పశ్యామి, నేను చూస్తూ ఉన్నాను. దేన్ని చూస్తున్నావు నువ్వు? అహం ఇదం పశ్యామి, నేను దీనిని చూస్తూ ఉన్నాను. ఇదం, ఇదం వృత్తులు ప్రపంచం. ఇదం వృత్తుల్ని అహం వృత్తి తెలుసుకుంటూ ఉంది. ఇదం వృత్తులు అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. అవునా? అహం వృత్తిం ఆశ్రితా, ఇదం వృత్తయ అహం వృత్తిం ఆశ్రితా. కాబట్టి అహంకారం ఉంది. ఇప్పుడు ఆలోచన చేశాం, అహమయం కుతో భవతి. అసలు ఈ అహం ఏమిటన్నాం? రెండు అహాలు లేవు. నేను నాకు అర్థం కానప్పుడు అహంకారంగా అధ్యాసగా తెలుస్తూ ఉన్న, అర్థమైనప్పుడు స్వరూపంగా ఉన్న, అర్థం కానప్పుడు ఆరోపంగా ఉన్న, అర్థమైన తర్వాత స్వరూపంగా ఉన్న. దిస్ ఈజ్ టీచింగ్. అంతేగాని అక్కడ ఒక అహము ఇక్కడ ఒక అహం ఉండి అది పోవడం, అది వచ్చి దీంట్లో విలీనం కావడం, అది వచ్చి దీంట్లో కలవడం, అది జీవేశ్వర ఐక్యం అని వీళ్ళు చెప్పేది. జీవుడు పోయి ఈశ్వరుడు బుడబుడబడని కలిసిపోతాడు. బుడబుడబడని కలిసిపోతే గుడగుడగొడని వచ్చేస్తాడు బయటికి. ఎక్కడ సంయోగం ఉంటుంది అక్కడ వియోగం ఉంటుంది. అర్థమవుతుంది? ఇది శాస్త్ర లోతులు. కనుక ఇది వెళ్ళి దాంట్లో కలవడం కాదు, ఉన్నది అదే, అది ఇదిగా అర్థమైంది. పాము వెళ్ళి తాడులో కలిసే ప్రశ్న లేదు, విలీనం అయ్యే ప్రశ్నే లేదు. అసలు ఉంటే కదా విలీనం అవుతుంది. లేనిది ఉన్నట్టు కనపడతా ఉంది కదా, లేకుండా పోయింది అంతే. అక్కడ ఉండేది త్రాడే. అండర్స్టాండ్ ది పాయింట్. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, సర్పం మిథ్య. మిథ్య ఎప్పుడు పోయి కలిసేది లేదు, లేనిదే గనక. జగత్తు మిథ్య, లేనిదే. ఇది లేనిది వెళ్ళి కలిసేటువంటి అవకాశం లేనే లేదు. కానీ అది ఉన్నప్పుడు కూడాను రజ్జు మీద ఆధారపడి ఉంది. మాయ ఉంటే కూడాను సత్వరజస్తమో గుణాత్మిక మాయ బ్రహ్మాశ్రయ, బ్రహ్మను ఆశ్రయించుకొని ఉంది. ఇంత కారలేషన్, శాస్త్రాన్ని చక్కగా కారలేషన్. కాబట్టి ఇదం వృత్తులు అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. వృత్తులే గనక రెండు ఒకటే. వృత్తులకు ఆధారమైంది చైతన్యం, వృత్తులకు ఆధారమైంది చైతన్యం. వృత్తులు పడిపోయినా కూడాను చైతన్యం ఉంటుంది. ఇప్పుడు వృత్తులు ఎక్కడి నుంచి కదులుతాయా అర్జున? ఇదేరా రహస్యం జ్ఞానంలో. స్వామి యస్య సర్వే సమారంభాః, వండర్ఫుల్ మెసేజ్.
యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహో పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః, యస్య సర్వే సమారంభాః, యస్య ఎవని యొక్క, సర్వే యావంతః సమస్తం, సర్వే యావంతః, యస్య సర్వే సమారంభాః. సమారంభాః అంటే ఆరభ్యంతే, చక్కగా సమ్యక్ ప్రారంభమవుతుండే చూడు కర్మలు, మనం చేసే కర్మలు, అది సమారంభాః, చక్కగా ప్రారంభమవుతున్నాయి కర్మలు అవి. యస్య సర్వే సమారంభాః కర్మాణి అని, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. ఎందుకు కదిలాయండి అవన్నీ? అవన్నీ ఆ కర్మలు మన దగ్గర నుంచి ఎందుకు కదులుతున్నాయి? కోరికలు ఉన్నాయి కనుక. అవునా? ఆ కోరికలకు సంబంధించిన ఆలోచనలు కూడా ఉన్నాయి కదా. కోరికలు ఎగిరిపోయి దానికి కారణమైన ఆలోచనలు ఎగిరిపోయిన తర్వాత ఏముంటుంది? డీప్ 4th చాప్టర్ జ్ఞానయోగం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. కామ సంకల్ప వర్జితాః అంటే కామైః తత్కారణైశ్చ సంకల్పః వర్జితాః. కాబట్టి కోరికలు, ఆ కోరికలకి కారణమైనటువంటి ఆలోచనలు, వృత్తులు, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడైతే పోయినాయో దేని చేత పోతాయి? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నినా తృతీయ, జ్ఞానాగ్నినా, జ్ఞానం అనే అగ్ని చేత, తృతీయ చేతం చేతవడంతో, జ్ఞానాగ్నిన దగ్ధ కర్మాణి. కర్మాణి శుభ అశుభ రెండు కలిసి సార్. కర్మాణి అంటే శుభ అశుభ, శుభాశుభ లక్షణాన్ని కర్మాణి. అదే దగ్ధ జ్ఞానాగ్ని, జ్ఞానాగ్నిన దగ్ధ దగ్ధాని కర్మాణి, శుభాశుభ లక్షణాన్ని కర్మాణి. ఇది మంచి అది చెడు అనేటువంటి, మంచి చెడు రెండు లేవు, రెండు వృత్తులే. ఇవి దగ్ధం చేసేస్తా ఉంది జ్ఞానం. ఎవడి యొక్క కోరికలన్నీ దగ్ధమైపోయినాయో, ఆ కోరికలకు కారణమైనటువంటి సంకల్పాలన్నీ కూడా దగ్ధమైపోయినాయో, తమాహో పండితం బుధాః. తం అర్జున వాణ్ణి, తం తం జ్ఞానినం, తం అతన్ని, ఆహోహో ఆయన గురించి చెబుతున్నారు. ఆహోహో ఏమని? పండితం తం పండితం ఆహోహో, వాడు పండితుడని. ఎవరు చెప్పేది? బుధాః బ్రహ్మవిదః, బుధాః బుధజనాః మహర్షయః అవగత పరమార్థతత్వాః. పరిపూర్ణంగా పరమార్థతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి మహర్షులంతా కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు నాయన. ఎవరి యొక్క జ్ఞానం అనేటువంటి అగ్ని కదిలిన తర్వాత అందులో ఎవరి కోరికలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయో, ఆ కోరికలకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా పోతున్నాయో, అవన్నీ పోయినా తానున్నాడు కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎవరికి అహం పోయింది, అస్మి పోయింది అనలేను. తం గీత, గీత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గీత అంటే. ఓకే, అది అక్కడ. కాబట్టి ఆ నేను అనేది పోయింది, నేనది పోయింది. అవి పతత్యహం పడిపోయింది. పడిపోవడం ఇదేంది? ఇది అవి పతత్యహం, పతతి పడిపోవడం. పడిపోవడం అంటే లేకుండా పోవడం, లేకుండా పోవడం. అహం పోయింది, అస్మి పోయింది, బ్రహ్మం ఉంది, జ్ఞానంగా ఉంది. దట్స్ ద పాయింట్. జ్ఞానంగా ఉంది.
కాబట్టి జ్ఞానాగ్నిన దగ్ధ కర్మాణి దగ్ధాని కర్మాణి శుభాశుభ లక్షణాన్ని కర్మాణి జ్ఞానాగ్నిన జ్ఞానీన సరేనా జ్ఞానాగ్నిన జ్ఞానాగ్ని సర్వకర్మాణి దగ్ధ సర్వకర్మాణి. ఇప్పుడు ఏం మిగులుతుంది? అవన్నీ దగ్ధమైపోతే అదే చిదానంద రూప శివోహం శివోహం విధిముఖేన. ఎట్లాగా స్వామీజీ? ఎప్పుడైతే దగ్ధమైపోయినాయో, ఏది ఎక్కడ దగ్ధమైనా మిగిలేది బూడిదే, ఏది ఎక్కడ అగ్ని చేత దగ్ధమైనా మిగిలేది భస్మం. దట్ ఈజ్ శివ భస్మ భూషితాంగ. అదే దగ్ధమయ్యేటి అనేక రూపాల్లో ఉంటాయి, అనేక రంగుల్లో ఉంటాయి. ఇంతలా ఒక కట్టి, ఇంత చిన్న కట్టి, ఇంకొకటి వేరే ప్లాస్టిక్, అన్నీ తీసుకొచ్చి నువ్వు వేస్తే కాలిపోయిన తర్వాత అన్నీ భస్మం అయిపోతాయి. దాని కలర్ గ్రీన్, దీని కలర్ ఎల్లో, దీని కలర్ బ్రౌన్, కానీ యాష్ కలర్ వైటే. అవునా? రంగు లేదు, రూపము లేదు, అది విభూతి. విభూతి సుందర శివ. శంకరుడు గారు చోట భకార ప్రయోగంలో భగవన్ భర్గ భయాపహ భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతి విభూషితాంగ సంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఆచార్యవరాశ భగవన్, హే భగవాన్, భర్గః. భర్గః అంటే ప్రకాశవంతమైనటువంటి వాడు, స్వప్రకాశ చైతన్యం, అది జ్ఞానాగ్ని. భర్గః భగవన్ భర్గః భయాపహ, భయాన్ని పోగొట్టేటువంటి వాడు. చీకట్లో భయం, వెలుతురులో భయం ఉండే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన భర్గుడయ్యాడో, కాంతివంతమైన వాడు, అంతే జ్ఞానం. జ్ఞానం ఉండేటువంటి చోట భయం వచ్చేందుకు అవకాశం లేదు. ద్వితీయాద్వై భయం భవతి, రెండుంటేనే భయం, అది అజ్ఞానం. ద్వైతం, ద్వైతంలోనే భయం, ఇది అద్వైతం. భగవన్ భర్గః ప్రకాశవంతమైనవాడు, స్వప్రకాశ చైతన్యం. భయాపహ భూతపతే, ఈశ్వర సర్వభూతానం, అందరికీ ప్రభువైనటువంటి వాడివి కనుక భూతపతే భూతి, ఇది విభూతి, భూతి విభూషితాంగ. అద్భుతమైనటువంటి పదప్రయోగం. భూతపతే భూతి విభూషితాంగ భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతి విభూషితాంగ సంబ సదాశివ శంభో శంకర సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. నీ పాదపద్మాలకు శరణ చూస్తూ ఉన్నాను అంతే. ఎందుకని? అహం శివ. ఇప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, అది జరిగేది. కాబట్టి అంశ త్యాగమే కానీ భాగ లక్షణయా ఉదిత. ఓకే, ఇప్పుడు ఆ భాగత్యాగ లక్షణం ఏదో ఇప్పుడు చెప్పాడు కదా, భాగలక్షణయా ఉదిత, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ భాగత్యాగ ప్రక్రియ, భాగత్యాగ ప్రక్రియ ఏదైతే ఉందో, ప్రాసెస్, దాన్ని ఒకసారి విశదీకరిస్తున్నారు. కమా అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన
బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే. అంతఃకరణ సంత్యాగాత్. ఆ అహం అనేటువంటి దాన్ని త్యాగం చేయడం జరిగింది కదా, అహంకార త్యాగం. బాగా వినండి. అంతఃకరణ సంత్యాగాత్, త్యాగాత్ ఎనఫ్, సంత్యాగాత్ సమ్యక్ త్యాగాత్, చక్కగా దాన్ని అహంని వదిలేయడం జరిగింది. అవశిష్టే, అవశిష్ట, వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఎప్పుడైతే ఆ అహం అనేటువంటి దాన్ని, నేను అనేటువంటి ఆ ఉపాధిని, ఎందుకని అంతఃకరణ సంభిన్న బోధ జీవ, అంతఃకరణ ఉపాధి కదా, అంతఃకరణ సంత్యాగాత్, అంతఃకరణ అనేటువంటి ఉపాధిని వదిలిపెట్టిన తర్వాత అవశిష్ట, ఇంక ఏం మిగిలింది, చిదాత్మని, జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ. అదేంటది? అన్నిటిని వదిలిన తర్వాత నిషేధావధి ఏంటి? సాక్షి కదా, లాస్ట్ లైన్, సాక్షిణి. కాబట్టి అంతఃకరణ సంత్యాగాత్, ఈ అంతఃకరణ అనేటువంటి ఉపాధిని త్యజించిన తరువాత అవశిష్ట సాక్షిని, చిదాత్మని, ఆ తర్వాత సాక్షిగా మిగిలి ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అక్కడ అహం బ్రహ్మ ఇది వాక్యేన, ఆ దశలో గురువు బోధిస్తూ ఉన్నాడు తత్వమసి అని. అక్కడ వస్తూ ఉంది అహం బ్రహ్మాస్మి. చూచారా? అహం బ్రహ్మ ఇది వాక్యేన బ్రహ్మత్వం ఈక్ష్యతే, సాక్షిణి ఈక్ష్యతే, సాక్షిణీక్ష్యతే. సాక్షిని చిదాత్మని దగ్గరికి వెళ్ళిపోయింది కనుక, చిదాత్మని సాక్షిని అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఈక్ష్యతే, బ్రహ్మత్వం ఈక్ష్యతే. చూడండి, అంటే అయ్యా పోయిన దానికే, ఉన్నదానికే, పోయింది అహంకారం కదా, అంతఃకరణ సంత్యాగాత్ పోయింది కదా అహంకారం. కాబట్టి అహం పోయింది కదా, అస్మి పోయింది కదా, బ్రహ్మ మిగిలింది కదా, అహం బ్రహ్మాస్మిలో. ఈ బ్రహ్మజ్ఞానం ఎవరికి కలగాలి అంటున్నాడు కదా. ఇప్పుడు నాయన దాంట్లో భాగత్యాగ లక్షణం ద్వారా అంశత్యాగమే జరిగింది కదా. ఇదిగో అంతఃకరణ సంత్యాగాత్, చక్కగా అంతఃకరణని అంటే ఉపాధిని విడిచిపెట్టిన తర్వాత, త్యాగం చేసిన తర్వాత అవశిష్ట ఏదైతే మిగిలి ఉందో సాక్షిని చిదాత్మని, లేక చిదాత్మని సాక్షిని, జ్ఞానస్వరూపమైనటువంటి సాక్షి రూపంగా ఉండేటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది ఉంది, అది ఉంది. ఇక్కడ అహం బ్రహ్మేతి వాక్యేన, అక్కడికి చేరిన తర్వాత గురువు బోధిస్తూ ఉన్నాడు తత్వమసి. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యన బ్రహ్మత్వం ఈక్షతే, ఆ మిగిలి ఉన్నది ఏదైతే ఉందో అక్కడ అప్పుడు బోధ జరుగుతూ ఉంది. అది పోయిన తర్వాత అది ఉంది, అక్కడ గురువు ఎంటర్ అవుతూ ఉన్నాడు. చూడండి, ఎవ్వరు ఎంటర్ కాలేని చోట వాడే ఎంటర్ కాలేని చోట. ఎందుకని? వాడు సంత్యాగాత్, అహంకారం ఎగిరిపోయింది, అహమే లేదు. అక్కడ గురువు ఎంటర్ అయ్యి అహం బ్రహ్మాస్మి వాక్యాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు ఆ మిగిలి ఉండేది ఏదో తెలుసా? అహం బ్రహ్మాస్మి ఈక్ష్యతే, సిద్ధిస్తూ ఉంది. పోయింది పోయింది, అహం పోయింది, అస్మి పోయింది, బ్రహ్మం మిగిలింది. బ్రహ్మమును ఇది మిగిలిందని తెలుసుకునేది కూడా లేదు. ఎందుకని? అహం త్యాగాత్, అది పోయింది కదా, ఇది ఇదిగా ఉంది. అప్పుడు వాక్యం ఎంటర్ అవుతుంది, యు ఆర్ దట్ తత్వమసి, వాట్ రిమైన్స్ ఈజ్ బ్రహ్మ. అహం హ్యాస్ గాన్, అస్మి హ్యాస్ గాన్, వాట్ రిమైన్స్ ఈజ్ బ్రహ్మన్, దట్ ఈజ్ యూ అన్నప్పుడు ఆ మిగిలినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మత్వం ఏమని? అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మము అనేది ఈక్షతే, సిద్ధ్యతే, సిద్ధిస్తూ ఉంది. నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం సిద్ధిస్తూ, జస్ట్ బై టీచింగ్. అయినా ఒక మాట ఉండు, అది లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది స్వామిజీ అని మీకు అనిపిస్తుంది. ఇది ఒక కీలకమైన విషయం.
ఇది కుండ అయం ఘట. అంటే మీకు అర్థం కావడానికి ఇంకొక లైన్లో వస్తున్నా. ఇప్పుడు చెప్పింది అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఇంకా కొంచెం సులభతరం చేస్తున్నా. అయం ఘట, ఇది కుండ అన్నాను అనుకోండి. ఈ అయం ఘట ఇది కుండ అన్నప్పుడు ఇదేంటిది? అంతఃకరణ వృత్తి కదా, అవునా? అయం ఘట అనేది వృత్తి అవునా కాదా? ఈజ్ ఇట్ నాట్ ఏ థాట్? కుండ ఎక్కడుంది చెప్పండి? అయం ఘట, ఈ కుండ అంటున్నాడు. ఈ ఎక్కడుంది? వృత్తిలో ఉంది. బయట ఉంటే రికగ్నైజ్ చేయలేడు, వృత్తిలో ఉంది. ది పాట్ ఈజ్ ఇన్ ద థాట్, ఇన్ ఏ థాట్. అందువల్ల ఘట వృత్తి, ఘట వృత్తి, కుండ అనేటువంటి సంకల్పం. అంటే ప్రస్తుతం అయం ఘట అన్నప్పుడు ఇక్కడ అయం ఏదో ఆ వృత్తిలో కుండ ఉంది. కుండ ఉందగనకనే అయం ఘట అంటాడు. ఇదే అనేక సార్లు చెప్పాను, వృత్తి వ్యాప్తి అని. వృత్తి వ్యాప్తి కాబట్టి కుండ స్వరూపంగా వృత్తి మారింది. కాబట్టి నా వృత్తిలో కుండ ఉంది, అయం ఘట కదా. ఇప్పుడుంది నాయన, ఇప్పుడు ఒక వృత్తి ఉంది నా దగ్గర, థాట్. ఆ థాట్లో ఎవరు ఉన్నారంటే కుండ ఉంది, అందువల్ల అయం ఘట అంటున్నా. ఈ కుండ పోయి మామిడి పండు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మామిడి పండు వృత్తి, అవునా? కుండ వృత్తి పోయింది, మామిడి పండు వృత్తి వచ్చింది. ఆ తర్వాత మామిడి పండు పోయి మందారం వచ్చింది అనుకోండి, మందారం అనేటువంటి పుష్పం యొక్క వృత్తి. అంటే ఆ వృత్తిలో పుష్పం ఉంది. కుర్చీ వచ్చింది అనుకోండి, ఆ వృత్తిలో కుర్చీ ఉంది. ఇది ఆకార వృత్తి. క్లియర్? ఏ ఆకార వృత్తి? తదాకార వృత్తి. అది ఏదో ఆకార వృత్తి. కొండ అయితే కొండ వృత్తి, మామిడి పండు అయితే మామిడి పండు వృత్తి, కుర్చీ అయితే కుర్చీ వృత్తి, మందారం అయితే మందార వృత్తి. థాట్. కుండ వృత్తి ఉండేటప్పుడు మామిడి పండు వృత్తి లేదు. ఇది మామిడి పండు అనేటువంటి వృత్తి ఉండేటప్పుడు అయం ఘట అనేది లేదు. ఈజ్ క్లియర్? అయం ఘట, ఇది కుండ అనేటప్పుడు ఆ వృత్తి ఉన్నది. ఆ వృత్తిలో ఉన్న విషయము, వృత్తికి ఏదైతే విషయంగా ఉందో ఆ వృత్తి నీకు విషయం అవుతుందా లేదా? లేకపోతే నీకెట్లా తెలుస్తుంది? వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్? క్లియర్? నీ మనసులో ఉండే వృత్తికి తెలుస్తూ ఉంది కుండ. నీ మనసులో ఏ వృత్తి అయితే ఉందో అది నీకు తెలుస్తూ ఉంది. వృత్తి ఉంది, వృత్తిలో ఏది ఉందో అది నీకు తెలుస్తూ ఉంది. కుండ వృత్తి ఉంది, కుండ వృత్తి నీకు తెలుస్తూ ఉంది. అందుకని ఘట జ్ఞానం నీకు కలుగుతూ ఉంది. సపోజ్ కుండ పోయే మ్యాంగో వచ్చింది అనుకోండి, మ్యాంగో వృత్తి. ఆ జ్ఞానం నీకు, మామిడి పండు అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతూ ఉంది. ఇది కలిగినప్పుడు అది లేదు, అది కలిగినప్పుడు ఇది లేదు. ఇవేమీ లేవు. చైతన్యం ఉందా లేదా? కుండ ఉండేటప్పుడు చైతన్యం ఉందా లేదా? కుండ పోయింది, మామిడి పండు వచ్చింది, చైతన్యం ఉందా లేదా? లేకపోతే ఎట్ట తెలుస్తుంది మ్యాంగో అని? అది పోయింది, కుర్చీ వచ్చింది, చైతన్యం ఉందా లేదా? ఇవి పోతూ ఉన్నాయి, చైతన్యం అట్లాగే ఉందా? పొయ్యి వస్తూ ఉందా? పొయ్యి వస్తూ ఉంటే క్షణిక విజ్ఞానవాదం అయిపోతుంది. బుద్ధుడు బౌద్ధ మతం చెప్పింది. అప్పుడు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది నీకు, జ్ఞాపకం ఉండడానికి లేదు. ప్రత్యభిజ్ఞ. జరిగిపోయింది నీకు జ్ఞాపకం ఉండడానికి అవకాశం లేదు. జరిగిపోయింది నీకు జ్ఞాపకం ఉందంటే ఈ చైతన్యం ఎప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ లేవు నాయన. కుండ లేదు, మామిడి పండు లేదు, కుర్చీ లేదు, మందారం లేదు, ఏం లేవు. అప్పుడేముంది? వృత్తి. వృత్తి రహిత ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. చైతన్యం ఉంది, వృత్తిరహిత చైతన్యం. అండర్స్టాండ్? వృత్తిరహిత చైతన్యం అంటే వృత్తిరహిత చైతన్యంలో వస్తువు ఉందా? వస్తువుకు సంబంధించినటువంటి ఆలోచన ఉందా? ఆలోచన లేకపోయినా అంటే వృత్తిలో వస్తువు లేకపోయినా నువ్వు ఉన్నావంటే నువ్వు కేవలం చైతన్యం కదా. ఎట్లాంటి చైతన్యం? నువ్వు దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యం. అవునా? అది వస్తువు. కుండ వస్తువు, మ్యాంగో వస్తువు, చైర్ వస్తువు, హైబస్కస్ వస్తువు. ఓకే,
వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. అవేవి లేవు, చైతన్యం మాత్రం ఒక్కటే ఉంది. వస్తువు మారింది, వస్తుతః పరిచ్ఛిన్నం లేదు. కాలం మారింది, కాలతః పరిచ్ఛిన్నం లేదు. దేశం మారింది, దేశతః పరిచ్ఛిన్నం లేదు. దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యము వస్తురహిత చైతన్యం త్వమేవ. క్లియర్? అవునా? ఇదే నువ్వు కదా. అట్లా బ్రహ్మత్వం సిద్ధిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వృత్తిని ఎంటర్ చేసేసాడో ఇక్కడ మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ వస్తుంది. అదేంటంటే, స్వామీజీ వృత్తి వ్యాప్తి అన్నారు కదా, ఇప్పుడు కుండ ఉంది. వృత్తి కుండ స్వరూపాన్ని పొందింది కనుక లోపల కుండ అనేటువంటి వృత్తి ఏర్పడింది. ఫల వ్యాప్తి జరుగుతూ ఉంది. అసలు అట్లా వస్తువు తెరిచేది నాయన. ఇప్పుడు కుండ ఉంది నాయన, కుండ వృత్తి కుండ యొక్క ఆకారాన్ని ధరిస్తుంది. ఎందుకంటే పార్ట్ ఉండేది అవుట్ సైడ్. కుండకి నీకేముంది సంబంధం? కుండ అక్కడుంది, ఇది కుండ అని నువ్వు చెప్పేటువంటి వృత్తి ఇక్కడుంది. ఆ కుండ అనేటువంటిది ఎట్లా కలిగింది నీకు? ఆ కుండ అనేటువంటిది నీ బుద్ధిలోకి వచ్చింది. అందువల్ల ఒకటి వ్యక్తిని చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడికన్నా పోతే ఆ వ్యక్తి మనకు వస్తాడంటే ఆ వృత్తిలో ఉండాడు కనుకనే. కుండ అనగానే కుండ మన జ్ఞాపకం ఎందుకు వస్తామని తెలుసా? మన వృత్తిలో కుండ ఉంది కనుకనే. క్లియర్? అంటే వృత్తి కుండ రూపాన్ని ధరించింది. అంతకుముందు లేదు. అంతకుముందు ఏముంది? కుండకు సంబంధించిన అజ్ఞానం ఉండింది. ఘటస్య అజ్ఞానం అస్తి. ఆ కుండ రూపాన్ని ఇది పొందేటప్పటికి అయం ఘటః, అజ్ఞానం పోయింది. కానీ జ్ఞానం కలగాలంటే అక్కడ ఫలవ్యాప్తి జరగాల. అది ఆ ఫలవ్యాప్తి ఏంటంటే, అంటే బుద్ధిలో కేవలం జడం గనక అది మనసులో ఇది ప్రతిఫలించింది అంతే. ఆ ప్రతిఫలించినటువంటి కుండ ఇది అయం ఘటః అని చెప్పేది ఏమిటంటే, బుద్ధిలో ప్రతిఫలించేటువంటి చిదాభాస చైతన్యం. ఇప్పుడు అర్థమైంది? వృత్తి వ్యాప్తి జరిగి చిదాభాస చైతన్యం వల్ల లైట్ పడ్డప్పుడు, లేకపోతే ఇది డార్క్లో ఉంటుంది, డార్క్లో ఉంటుంది. ఇది చిదాభాస చైతన్యం వల్లనే, జీవ చైతన్యం వల్లనే అయం ఘటః అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఒక వస్తువు, ఏ వస్తువు అయినా సరే, ఏ విషయమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రూపమైనా సరే, ఏ శబ్దమైనా సరే, నీకు వస్తు జ్ఞానం కలుగుతూ ఉందంటే వృత్తి వ్యాప్తి జరగాలి, ఫల వ్యాప్తి జరగాలి. శబ్దం వచ్చి మనసులో పడిపోతుంది వృత్తిలో. అది ఏ శబ్దమా? దాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, చిదాభాస చైతన్యం. ఈ రెండు ఉంటే కలిగేది అది తథాకాల వృత్తి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ అంటున్నాం చూచారు. ఇప్పుడు వృత్తిలో అయితే చైతన్యం, ఇది బ్రహ్మాకార వృత్తి కదా, అది డౌట్. కనుక వృత్తి ఉంది. ఇది పాయింట్. ధీ వృత్తి అస్తి. ఎందుకని? వృత్తి వస్తువుని వ్యాపించినప్పుడు వృత్తి వ్యాప్తి కలిగింది. చిదాభాసుడు ఉండడం వల్లనే ఫల వ్యాప్తి కలిగింది, జ్ఞానం కలిగింది. ఇప్పుడు మన త్యాగం వల్ల, అహంకార త్యాగాత ఏం జరిగిందంటే వృత్తి లేదు, చిదాభాసుడు లేదు. అయినా నువ్వు కలిగింది అంటున్నావంటే వృత్తి ఉందని అర్థం, కానీ వృత్తి పోయిందని అర్థం కానే కాదు. వాట్ డూ యు సే ఫర్ దిస్? ఐ విల్ ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ శ్లోక. వెరీ బ్యూటిఫుల్ అనాలిసిస్, నెక్స్ట్ శ్లోక. థ్యాంక్ యూ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.